స్వామి నమస్కారం అండి. నమస్తే అమ్మ. మీ ఇంటర్వ్యూ చేసి కరెక్ట్‌గా 5 సంవత్సరాలయింది. మళ్ళీ మీ ఇంటర్వ్యూ చేయడం మహద్భాగ్యంగా భావిస్తున్నాను. దట్స్ రైట్. కానీ అప్పటికి, ఇప్పటికి అంటే మామూలు సామాన్య మనిషిగా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోవద్దు. చాలా సన్నబడినట్టు అనిపిస్తోంది. నేను మిమ్మల్ని చూసిన దాన్ని బట్టి. ఇంకా చాలా కామ్ అయ్యారని అనిపిస్తోంది. మంచిదే కదా. అంటే బేసిక్‌గానే మీరు అన్నీ సన్యసించిన వారు. ఎలాంటి కోరికలు ఉండవు అని అంటారు. కానీ మనిషిగా ఒక వయసు తర్వాత స్వతహాగానే ఆ వైరాగ్యం అనేది వచ్చేస్తుందంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఎందుకు వస్తుంది? వయసుతో సంబంధం లేదు. దట్స్ ఎ డిఫరెంట్, దిస్ ఇస్ ఎ డిఫరెంట్. మిమ్మల్ని నమ్మిన వారు, మీ భక్తులు, మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో శంకు చక్రాలని తీసుకోవడం చాలా పెద్ద ఎసెట్గా భావిస్తారు. అసలు శంకు చక్రాలు తీసుకోవలసిన వాళ్ళకు ఉండాల్సిన అర్హతలు ఏమన్నా ఉన్నాయా? తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి ఫాలో అవ్వాల్సి ఉంటుంది స్వామి? శంకు చక్రాలు తీసుకోవడానికి ప్రత్యేకమైన అర్హత అనేది ఒకటే, తీసుకోవాలనే కోరిక ఒకటి ఉంటే చాలు. అదర్వైజ్ మిగతా అర్హతలు అంటూ ఏముండవు. సాధారణంగా ఎవరికైనా భయం కలిగేది ప్రపంచంలో ఏ ప్రాణికైనా దేనివల్ల భయం వస్తుంది? మరణం వల్ల. ఎగ్జాక్ట్లీ, చావు. అవును. దీన్నిచ్చే ఒక దేవత ఉంది అని మనకి వేదాలు చెప్తున్నాయి. ఆ దేవతని ఏమంటారు? మృత్యుదేవత అని. మృత్యుదేవత. ఈ మృత్యుదేవత నుంచి ఎవడైనా తప్పించుకోగలడా? తప్పించుకోలేడు. మృత్యుదేవత ఎక్కడికి తీసుకెడుతుంది? మన గ్రంథాల ప్రకారం స్వర్గానికో నరకానికో. నరకానికో. సాధారణంగా మనం చేసే పనులన్నీ ఎవడు ఏ పని చేసినా కొన్ని రాసేవాడు ఎవడో ఒకడు ఉంటాడట. ఏమంటారు వాడిని? బ్రహ్మ రాయుడు. బ్రహ్మ పుట్టిస్తాడు. ఓకే. చేసే పనులన్నీ రాసేవాడు ఒకడు ఉంటాడు. మనం చేసే ప్రతి పనిని రికార్డ్ చేసేవాడు ఒకడు ఉంటాడు. అదే చిట్టాపద్దులు రాశారని పేరు ఏదో ఉందండి. మీరు నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినట్టు. చిత్రగుప్తులు వారు. ఎగ్జాక్ట్. అమ్మా బతికిచ్చారు. మీ ముందు ఎక్కడ నేను ఇదైపోతానని టెన్షన్ పడ్డాను సార్. చిత్రగుప్తుడు ఉంటారు. ఆ చిత్రగుప్తుడు రాసిన దాన్ని బట్టి తీసుకువెళ్ళడానికి చివరిలో ఎవరో ఒకడు వస్తారట. అవును. ఎవరు వస్తారు? యమధర్మరాజు. ధర్మరాజు అందరి కోసం వస్తాడే, విఐపీస్ కోసం వస్తాడే. మామూలు వాళ్ళందరి కోసం వచ్చేవాళ్ళు యమ భటులు వస్తారు. వాళ్ళు ఏ ఊరికి తీసుకెడతారు? నరకానికో స్వర్గానికో వాళ్ళ చేసిన పనులు బట్టి. వాళ్ళకి వీసా నరకానికే ఉంటుంది. వాళ్ళకి మిగతా వాళ్ళకి ఉండదు. రైట్. నరకానికి పోవాలని కోరిక ఎవరికైనా ఉంటుందా? ఉండదు. మరి తప్పించుకోవాలి అంటే కుదురుతుందా? కుదరదు. నేను చాలా మంచివాడిని సార్, నన్ను వదిలేయండి సార్, నన్ను పట్టుకోకండి సార్ అంటే వదిలేస్తారా వాళ్ళు ఎవరైనా? లేదు. ఇంకో 4 తన్ని మరి లాక్కుపోతారు. సో యమదూతల నుంచి కానీ లేదు యమపాశాన్ని నుంచి కానీ తప్పించుకోవాలి అంటే మనం చేయాల్సినటువంటి పని ఏమి? ఉదాహరణకి పోలీస్ పట్టుకుంటాడు అనుకోండి ఎవరినైనా. ఎందుకు పట్టుకుంటాడు పోలీస్? డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, ఏదైనా హెల్మెట్ లేకపోతే, మనం నిబంధనలు సక్రమంగా పాటించకపోతే. పోలీస్ పట్టుకునేటప్పుడు నన్ను పట్టుకోవచ్చు సార్, నేను చాలా మంచివాడిని అని అంటే వదిలిపెడతాడా? వదలడు. మరి పోలీస్ పట్టుకోవద్దంటే ఏం చేయాలి? నిబంధనలన్నీ కరెక్ట్గా పాటిస్తే. ఏ నిబంధనలు? ఎవరైతే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి సంబంధించిన ఆయా ప్రాంతానికి సంబంధించిన ఆ విభాగం వాళ్ళు ఏ నియమాలు పెట్టారో ఆ నియమాల్ని తెలుసుకుని జాగ్రత్తగా పాటిస్తే వాడు మన జోలికి రావక్కర్లే, మనం వాళ్ళ జోలికి పోవక్కర్లే. కరెక్ట్. రైట్. పోలీసు వాడికి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధికారి ఉంటాడు. అక్కడక్కడ నియమాలు వేరే వేరే ఉండొచ్చు. ఇప్పుడు భారతదేశంలో పోలీసు వాళ్ళ నియమాలు వేరు కావచ్చు, అమెరికా లాంటి దేశాల్లో పోలీసు వాళ్ళ నియమాలు వేరు కావచ్చు, యూకే పోలీసు వాళ్ళ నియమాలు వేరు కావచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఉండే పోలీసు వాళ్ళ నియమాలు వేరువేరుగా ఉంటాయి. అసలు ఈ భూమండలం మీద పుట్టే ప్రతి ప్రాణికి కూడా కంట్రోల్ చేసే పోలీస్ విభాగం యమధర్మరాజు గారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ నేషనాలిటీ, రేస్ ఆర్ రిలీజన్ ఆర్ కలర్, అందరిది. సో యమధర్మరాజు కానీ ఆయన దూతల బారిన కానీ మనం పడద్దు.
అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? యమధర్మరాజు గారు చెప్పిన రూల్స్ ఏవో పాటించాలి. సో సింపుల్. పోలీసు వాడి చేత పడద్దు అనుకుంటే వాడు చెప్పిన నియమాలు పాటిస్తే సరిపోయాయి. సో ఆల్సో యమధర్మరాజు బారిన మనం పడద్దు అని అనుకుంటే యమధర్మరాజు చెప్పిన నియమాలు పాటిస్తే సరిపోతుంది. భారతంలో యమధర్మరాజు చెప్పిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఇలాంటివి చేస్తే మనం వాళ్ళని పట్టుకోక్కర్లేదు అని చెప్పాడు. అజామీళుడు అని ఆయన కథ మనకి భారతంలో చెప్తుంటారు, భాగవతంలోనూ. అంటే వాడు చనిపోయినప్పుడు యమదూతలు వచ్చారు, విష్ణుదూతలు వచ్చారు. వాళ్ళకి పెద్ద ఆర్గ్యుమెంట్స్ జరిగాయి, కొన్ని హీట్ ఎక్స్చేంజెస్ కూడా జరిగాయి. కానీ చివరికి విష్ణుదూతలు అతన్ని తీసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. యమదూతలకి పాపం అది కొంచెం డిస్కంఫర్ట్ అని అనిపించింది వాళ్ళకి. ఆ రోజు కథ అలా గడిచిపోయింది. ఇది మర్నాడు యమదూతలు మళ్ళీ బయలుదేరుతారు. మార్నింగ్ వాళ్ళ ఆఫీస్ డ్యూటీ ప్రకారం ఆ రోజు తీసుకురావాల్సినటువంటి సోల్స్ ఎవరెవరు, వాళ్ళ కంప్యూటర్ లిస్టు, దానికి కావాల్సినటువంటి పారాఫెర్నియాతో వాళ్ళు బయలుదేరుతారు. వాళ్ళు బయలుదేరబోతుంటే యమధర్మరాజు వాళ్ళని పిలుస్తాడు. సంస్కృతంలో దానికి ఒక దాంట్లో చెప్పారన్నమాట. స్వపురుషం అభివీక్ష్య పాశహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే. పాశాన్ని పట్టుకుని బయలుదేరే తన జనాన్ని చూసి యముడు వాడి కర్ణమూలే వదతి కిల, వాడి చెవులో రహస్యంగా చెప్తున్నట్ట. ఎందుకని? చెవులో ఏం చెప్తారు? పక్కవాడు వినకూడదు అనుకున్నవేవో చెప్తారు. అవును, కరెక్ట్ స్వామి. సో యముడు తన పరివారంతో చెబుతున్నాడు ఆయన, పక్క వాళ్ళకి వినిపించకుండా. ఏమని? పరిహర మధుసూదన ప్రపన్నాన్. మధుసూదనుడు అంటే విష్ణువు. విష్ణువుని ఆశ్రయించిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు విష్ణు ప్రపన్నులు అంటారు. ప్రపన్నుడు అంటే పట్టుకున్నవాడు అని అర్థం. విష్ణువుని ఆశ్రయించుకున్న వాళ్ళు వైష్ణవులు. అలాంటి వాళ్ళని పరిహర, వదిలేయి, వాళ్ళ జోలికి పోకు. ఏం సార్ అంటే ప్రభురహం అన్యనృణాం నా వైష్ణవానాం. నేను ఇతరులకి ప్రభువుని, వైష్ణవులకు కాదు. అదేమిటి సార్, మీరే అందరికీ ప్రభు అనుకున్నా, మనం చెప్పిందే చెల్లుబాటు అవుతుంది అనుకున్నాం అంటే పాపం వాళ్ళకి తెలియదు. అప్పుడప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిపోతే వాళ్ళు వీళ్ళ మాట వీళ్ళు వాళ్ళ మాట వినకూడదు. నిన్నటిదాకా ఇక్కడ సలాం కొట్టినవాడు ఆ రాత్రి అక్కడి పక్క పోయి సలాం కొడతాడు. సో మీరే అందరికీ ప్రభువు కదా సార్ అన్నాడు వాడు. ప్రభురహం, నేను ప్రభువునే, కానీ అన్యనృణాం నా వైష్ణవానాం అన్నాడు ఆయన. అంటే వాళ్ళకి ఇప్పుడు పెద్ద ఆశ్చర్యం. ఇప్పుడు ఇదేంటి, వైష్ణవులకి మనం ప్రభువులం కాము, మన వాళ్ళ మీద ఏం చేయడానికి వీల్లేదు, అసలు వాళ్ళని టచ్ చేయడానికి వీల్లేదు. మరి వాళ్ళు కనిపిస్తే ఏం చేయాలి సార్? నీ బాంచన్ కాలు మొక్కుతా అని వెళ్ళిపోండి అన్నారు. అయ్యా, వాళ్ళని నమస్కారం పెట్టి చక్కగా పక్కకి తొలగండి అని చెప్పాడు ఆయన. సో వాళ్ళకి ఇట్ వాజ్ ఎ గ్రేట్ సర్ప్రైజ్ టు దెమ్. అప్పుడు వాళ్ళు అడిగారు, అయ్యా మరి వైష్ణవుని ఎట్లా రికగ్నైజ్ చేసేదండి, దేన్ని బట్టి? అంటే వాడు ఎవడన్నా చిన్న బ్యాడ్జ్ పెట్టుకుని ఉంటాడా నేను వైష్ణవ అని? లేకపోతే వాట్ ఈస్ ది ఐడెంటిఫికేషన్ దట్ వీ క్యాన్ అండర్స్టాండ్ దట్ దిస్ గాయ్ ఈజ్ ఏ వైష్ణవ్ అంటే? అప్పుడు ఆయన కొన్ని గుర్తులు చెప్పాడండి. ఆయన కొన్ని బయట గుర్తులు చెప్తా, కొన్ని లోపలి గుర్తులు చెప్తా. బయట గుర్తులు ఏమిటి? ఏ కంఠ లగ్న తులసి నళినాక్షమాలా, ఎవడైతే తన మెడలో తులసి మాల కానీ పద్మ బీజాల యొక్క మాల కానీ ధరించి ఉంటాడో, సో అది ఒక గుర్తు. ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖ చక్రాహ, ఎవడు తన భుజాల మీద శంఖ చక్రపు చిహ్నాలను ధరించి ఉంటాడో. ఏవా లలాట ఫలకే లసదూర్ధ్వపుండ్రాహ,
ఎవడి నుదుట ఊర్ధ్వపుండ్రము ధరించి ఉంటాడు. తే వైష్ణవాః, వాళ్ళని మన వైష్ణవులు అని అంటామా. భువనం ఆసు పవిత్రయంతి, వాళ్ళ యొక్క ఉనికి చేత ఆ ప్రాంతాన్నంతా పావనం చేస్తూ ఉంటారు అని చెప్పాడు ఆయన. సో ఇవి ఎక్స్టర్నల్ ఇండికేషన్స్ అన్నమాట, బయటికి కనిపించేటటువంటి గుర్తులు ఇవి. సో నుదుట ఊర్ధ్వపుండ్రాన్ని ధరించడం, భుజాం మీద శంఖచక్రాలు ధరించడం, మెడలో తులసిమాల లేదా పద్మబీజాల మాల ధరించి ఉండడం. అంటే వాళ్ళు ఏదైనా ఒక క్యాస్ట్, ఒక క్రీడ్, ఒక కలర్ అంటే నో, ఎనీబడి ఈజ్ ఓకే. ఎవడైనా జాతి అనే ప్రశ్న లేదు. ఇది ఎవడు ధరిస్తే వాడు వైష్ణవుడు అవుతాడు. అయితే ఇవి ధరిస్తే, శంఖచక్రాలు ధరించినప్పుడు, నుదుట పుండ్రాన్ని పెట్టినప్పుడు, ఇది ఒక దైవానికి చిహ్నం కనుక ఆ దైవపు నామాన్ని కూడా వాడు అనుసంధానం చేస్తాడు. మంత్రం అంటాం దాన్ని. ఆ దైవాన్ని ఆరాధన కూడా చేస్తాడు వాడు. దాన్ని ఎవరో ఒకరి ద్వారా అందుకుంటాడు వాడు, గురువు ద్వారా. సో ఇలాగా వాడు ఒక 5 సంస్కారాలు పొందుతాడు వాడు. 5 సంస్కారాల ద్వారా ఇది ఒక్కొక్కటి పొందుతాడు. సో దానికి పంచ సంస్కారాలు అని అంటారు దాన్ని. ఈ పంచ సంస్కారాలు పొందడమే శంఖచక్రాలు తీసుకోవడంలా అన్నమాట. అది కూడా దానికి అదే పేరు. అందులో 5 ఉంటాయి కనుక దాన్ని పంచ సంస్కారం అని అన్నారు. దాంట్లో మంత్రోపదేశం అంటారు, చక్రాంకణం అంటారు. సో ఇలాగా ఇవి తీసుకున్నవాడు ఎవడైతే వాడు వైష్ణవుడు కనుక అలాంటి వాళ్ళు మన ఊళ్ళోకి తీసుకురావక్కర్లేదు వాళ్ళని. సో వాళ్ళ పరిధి వేరు, వాళ్ళని విష్ణువే చూసుకుంటాడు. అలాంటి వాళ్ళు మనకి ప్రభువులు. అలాంటి వాళ్ళు కనిపిస్తే నేను కూడా వాళ్ళ పాదాన్ని తాకి నమస్కరిస్తా, వాళ్ళ పాదధూళిని నా శిరస్సున మోస్తా అంటాడు. ఇది పై గుర్తు. ఇది అవునండి. లోపల గుర్తులు కొన్ని ఉంటాయి. ఏమిటవి? తనలో, ప్రపంచంలో ప్రతి వస్తువులో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. ఇది గుర్తిస్తాడు వాడు వైష్ణవుడు. ఇప్పుడు తనలోనూ అంతటా అన్నిటిలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉన్నాడు అనుకున్నప్పుడు ఏదైనా ఒక ప్రాణి దుఃఖపడుతోంది అంటే ఆ ప్రాణికి లోపలుండే విష్ణువే కదా దుఃఖపడుతున్నాడు. ఆ విష్ణువే కదా నాలో ఉన్నాడు. నాకు సంతోషం కలగదు, నాకు కూడా ఆ దుఃఖం అప్పుడు అనుభవానికి వస్తుంది. ఇప్పుడు నాకు దుఃఖం కావాలని ఎవడం కోరుకుంటాడా? కోరుకోడు. ఏం కోరుకుంటాడు? నా దుఃఖాన్ని నేను పోగొట్టుకోవాలని కోరుకుంటాడు. కానీ నా దుఃఖానికి కారణం ఏంటి? అవతల ఉండేటటువంటి ఆ ఎదటి వ్యక్తిలో ఉండేటువంటి దుఃఖం. సో నా దుఃఖం పోవాలంటే నేనేం చేయాలి? ముందర ఆ వ్యక్తిలో కలిగిన దుఃఖాన్ని తొలగించాలి. సో ఎదటి వ్యక్తిలో ఉండే దుఃఖాన్ని చూసి దానికి వాడు స్పందించి ఆ వ్యక్తిలో ఉండే దుఃఖాన్ని పోగొడితే తప్ప తనకి దుఃఖం తొలగదనుకొని దానికోసం ఏదో చేసేవాడు వాడు వైష్ణవుడు. అంటే వైష్ణవ జనితో తేనే కహియజు పీడు పరాహి జానీరే. సో దీని తాత్పర్యం అది. దీన్నే ఆ నరసింహదాస్ గారు అందంగా పాటగా పాడాడు ఇక్కడ గుజరాతీలో. పక్షికి దెబ్బ తగిలితే బోయవాడు కొట్టిన బాణంతో వాల్మీకి ఏడిచాడు. ఎందుకు ఏడవాలి? వైష్ణవుడు కనుక. ఒక రాయంచకి దెబ్బ తగిలితే సిద్ధార్థుడు ఏడిచాడు. ఎందుకు ఏడవాలి? వైష్ణవుడు కనుక. అంటే అన్నిటిలోనూ ఆ తత్వం వ్యాపించి ఉంది అని అనుకోగానే అదే తత్వం దాంట్లో ఉంది, అదే తత్వం నాలో కూడా ఉంది అన్నప్పుడు అదే తత్వం ఒకచోట ఆనందంగా ఒకచోట దుఃఖంగా ఎలా ఉంటుంది కనుక? ఇప్పుడు నా కాల్లో ఆనందమును తల్లో దుఃఖం ఉంటుందా? ఉండదు. సో ఒకటే తత్వం అయినప్పుడు స్పందన అనేది అంతటా సమానంగా ఉంటుంది.
సో విశ్వంలో ఎక్కడ కష్టం కలిగినా ఆ కష్టానికి స్పందించే గుండె అది ఉంటే వాడు వైష్ణవుడు. వాడు ఎవడైనా కావచ్చు, వాడు మనిషా, జంతువా, పక్ష, చిట్ట, ఎనీ ప్రాణి, ఏ ప్రాణికైనా ఆ కష్టం కలగడం అనేటువంటి తట్టుకోలేనివాడు. దేనికి సంతోషం కలిగినా అది తనకి కలిగినట్లుగా పొంగిపోయేవాడు. ఇది వైష్ణవత్వానికి ఉండేటువంటి అసలు లక్షణం. అండ్ ఇది రెండవది. మొదటిది అంతటా చూడగలగడం, రెండవది ఆ ఎదట దాంట్లో కలిగినటువంటి స్పందనకి వీడు ప్రతిస్పందన పొందడం. అండ్ థర్డ్, ఏది కలిగినా అది కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన ఇచ్చేది లోపలుండి వాడు కనుక వాడితోడు చెప్పుకుంటాడు. ఎవడో ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడి చేస్తాడు, వాడు చేస్తాడు, నో. లేదు, ఏదో వచ్చిన దానికి వాడి మీద ఆడిపోసుకుని వీడి మీద ఆడిపోసుకుని, మనకి జనరల్గా ఉండే యాటిట్యూడ్ మనకు తెలుసును. అవును సార్. లాభం కలిగితే ఎవడు కలిగించినా నేనే, నా వల్లే వచ్చింది, నేనే చెప్పానండి వాడికి నువ్వు గెలుస్తావని. అప్పుడు అసలు నేను నా ప్రెడిక్షన్స్ అండి 100% ఇప్పటిదాకా ఎప్పుడు అలాగే ఉంటాయండి. నేను చెప్పానండి, ఎప్పుడో చెప్పాను. ఈ విధం ఎక్కడ పిక్చర్లో కూడా ఉండడు వీడు. అవును స్వామి. కానీ వచ్చిన తర్వాత అట్లా అంటే ప్రతిదానికి తన మీద క్రెడిట్ వేసుకుంటాడు, ఇఫ్ ఇట్ ఈస్ గుడ్. కానీ అదే ఎదటివాడికి కష్టం వస్తే, తనకి కష్టం వచ్చినా ఎవడి దొరుకుతాడో లోకుగా వాడి మీద తోసేసి తప్పించుకుందామని చూసే మనస్తత్వం. దిస్ ఈజ్ కామన్ యాటిట్యూడ్. కానీ నిజమైన వైష్ణవుడు ఎవడి మీద తొయ్యడు. సుఖం కానీ కష్టం కానీ ఏదొచ్చినా వాడు ఇచ్చేది కనుక వాడితోటే చెప్పుకుంటాడు. ఇతరత్ర ఎక్కడికి వాడు పోడు. వాడు నిజమైనటువంటి వైష్ణవుడు. ఇది చెప్పిన వాడు యమధర్మరాజు చెప్పాడు. యమధర్మరాజు చెప్పాడు ఇది తన దూతలతోటని పరమశివుడు పార్వతికి చెప్పి పార్వతికి వైష్ణవ దీక్షను ఇప్పించాడు. ఓకే. సో వైష్ణవ సంప్రదాయంలో శంఖచక్ర ధారణ అనేటటువంటిది మనకి పురాణాల్లో కనిపిస్తోంది, వేదాల్లో కనిపిస్తోంది. అది అందరికీ తీసుకోదగినది, అందరికీ కూడా అది ఉపకారకమైనది. ముఖ్యంగా సాక్షాత్తు యమధర్మరాజు గారే చెప్పింది కనుక దేవుడిని నమ్మేవాడు ఉండొచ్చు, నమ్మని వాడు ఉండొచ్చు. యముడిని నమ్మని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే చూస్తున్నాం కనుక ప్రతిరోజు రావడము పోవడము ఈ లోకంలోకి అనేది ఇట్ ఈస్ సో ఎవిడెంట్. సో వీ డోంట్ నీడ్ ఎనీబడీస్ విట్నెస్ ఫర్ దాట్. అంచేత ఆయన మాటనైతే తప్పనిసరిగా నమ్మాల్సి ఉంటుంది. అవును సార్. ఆయన చెప్పాడు కనుక ఆయన మాట మీద నమ్మకంతో మనం శంఖచక్రాలు తీసుకుంటాం. ఒక్కసారి తీసుకున్న తర్వాత పాటించవలసిన నియమ నిబంధనలు అంటే ఏంటి చెప్తారు స్వామి? సింపుల్గా జీవించడం అంతే. శంఖచక్రాలు తీసుకోవడం అనేది ఏదో కొత్తగా ఒక దీక్షను తీసుకోవడం, ఒకటి పైన తొడుగు వేసుకోవడం, ఒక ఆరోపణ చేసుకోవడం కాదు. జీవుడికి సహజంగా ఉండేటటువంటి ఒక ప్రవృత్తి ఏదో దాంట్లోంచి ఇప్పుడు మనం వీ హ్యావ్ డీటూర్డ్. ఈవేళ మనం బతికే బతుకులన్నీ కూడా కృత్రిమమైనటువంటి బ్రతుకులు. అసలు మార్గంలోంచి మనం డీవియేట్ అయ్యాం పక్కకి. రకరకాల విధానాలను పట్టుకుని పాకులాడుతున్నాం. ఇవి మనకి సహజం అని అనుకుంటున్నాం. కానీ భగవంతుడి వైపు ఉండడం అనేటువంటిది సహజం జీవుడికి. తెచ్చినవాడైనా, ఉంచినవాడైనా, నడిపిస్తున్నవాడైనా, ఇందులోంచి నడిపించేవాడు కూడా ఆయనే. కానీ ఆయన్ని మనం మర్చిపోయి మిగతా వాళ్ళందరినీ మనం చాలామంది దేవుడి దగ్గరికి పెడితే దేవుడు తండ్రి లాంటి వాడండి, దేవుడు తల్లి లాంటి వాడండి అంటారు. దేవుడు ఆత్మని కాపాడేవాడు, రైట్? ఈ ఆత్మ అనేది ఇప్పుడు ఈ బాడీలో ఉంది. దిస్ బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇది తాత్కాలికంగా వచ్చింది. ఇప్పుడు ఇది అంటే ఈ ఆత్మ అనేటటువంటి ఆ వస్తువుకి
ఇది ఒక తాత్కాలిక గృహం, ఇది రెంటెడ్ హౌస్. ఇది ఇందులోంచి ఎప్పుడు టైం అయితే అప్పుడు బయటికి వెళ్ళాలి. మళ్ళీ ఇట్ షుడ్ సెర్చ్ ఫర్ అనదర్ హౌస్ ఆర్ ప్రాబబ్లీ ద హౌస్ కమ్స్ ఆటోమేటిక్. అది మన వల్ల రాదు అది, బట్ ఇట్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్, రైట్? సో ఇంకొక దాంట్లో బాడీలోకి పెడతాం, ఇంకో బాడీలో, అలా ఇప్పటిదాకా ఎన్ని వెనకాతలు సాగాయో మనకు తెలియదు. అవునండి. ఎన్ని ఇంకా ముందు ఉంటాయో మనకు తెలియదు. ప్రస్తుతం అయితే ఇంట్లో ఉన్నాం మనం. సో ఈ పైన ఉండేటటువంటిది ఇది శరీరం, లోపల నేనున్నాను. నన్ను మొదటి నుంచి వదలకుండా ఉన్నవాడు ఆయన. నేను ఏ ఏ గోతుల్లో దిగితే నాతో పాటు పాప ఆయన కూడా దిగుతున్నాడు నన్ను వదలకుండా. నేను ఏ కొండలు ఎక్కితే నాతో పాటు ఎక్కుతున్నాడు తను, శ్రమ అనుకోకుండా, నన్ను వదలకుండా. వదిలితే నేను కూడా ఉండనని తెలుసును కనుక. ఇప్పుడు ప్రస్తుతం నేను దీంట్లోకి వచ్చాను. ఈ తాత్కాలికంగా వచ్చిన ఇంటికి జన్మనిచ్చినటువంటిది ఒక తల్లి ఒక తండ్రి ఉంటారు. వీళ్ళు తాత్కాలికంగా జన్మనిచ్చిన వాళ్ళు వీళ్ళు, కానీ ఎప్పుడూ మనతో ఉండేవాడు ఆయన. కనుక ఆయన అసలు తండ్రి, ఆయన అసలు తల్లి. కానీ ఇప్పుడు మనం ఏమంటున్నాం, నా అసలు తల్లి తండ్రి వీళ్ళండి, దేవుడు తండ్రి లాంటి వాడండి, దేవుడు తల్లి లాంటి వాడండి అంటారు. వాట్ ఏ సర్ప్రైజింగ్ థింగ్ ఇట్ ఈస్, రైట్? అని చిన్నప్పుడు పద్యాలు చెప్పారు మనకి. నీవే తల్లివి తండ్రివి, తల్లి లాంటి వాడివి తండ్రి లాంటి వాడివి అనలే, నీవే. ఏ కూడా ఉంది అక్కడ పక్కన, రైట్? నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే నా గురుడవు, నీవే నా తోడు నీడ, నీవే నా పతియన్ గతియన్. ఇది మనకి చిన్నప్పుడు నేర్పారు మనకి. సో ప్రహ్లాదుడు తన ఆచరణలో దీన్ని చూపించాడు ఆయన. సో మనకి ఆయన నిజమైనటువంటి తండ్రి, నిజమైనటువంటి తల్లి ఆయన. సో భగవంతుణ్ణి మనం విశ్వసించి, భగవంతుణ్ణి మనం నమ్మి, ఆ భగవంతుడి కోసం చేసేదేదో దట్ ఈజ్ ఒరిజినల్ పాత్. అది సహజమైన మార్గం. అది ఇది కొత్తగా తెచ్చుకున్న మార్గాలు ఇవి. చేత సహజ మార్గంలోకి వెళ్ళినప్పుడు ఏం ఉండదు, రూల్స్ ఏమి ఉండవు. అమ్మ దగ్గరికి వెళ్ళాలంటే రూల్స్ ఏముంటాయి? ఎలా పడితే అలా పరిగెట్టచ్చు. టీచర్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ వీడికి ఒక డ్రెస్ కావాలి, ఒక అటైర్ కావాలి, ఒక డిసిప్లిన్ కావాలి, బికాజ్ దట్స్ నాట్ ఒరిజినల్. అమ్మ దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళి బట్టలు లేకపోయినా టక్కమని నెత్తెక్కి కూర్చోవచ్చు. సహజమైనటువంటి సంబంధమే. సో భగవంతుడి మార్గాన్ని మనం అవలంబించినప్పుడు పైన ఆరోపించుకున్నటువంటి కృత్రిమ నియమాలు ఏముంటాయో వాటిని పక్కన పెట్టుకొని హాయిగా బతకాలంతే. సో సింపుల్. మనిషిగా జీవించడానికి కావలసిన కనీసపు నియమాలు ఏమిటో అవే నియమాలు అంతే. నార్మల్ తిండి తిను, నార్మల్ డ్రెస్ వేసుకో, నార్మల్ మాటలు మాట్లాడు, నార్మల్గా తిరుగు, సింపుల్. దానికంటూ ప్రత్యేకించి చేయవలసినవి అంటూ ఏముండవు. ఇప్పుడు ఉదాహరణకి మీకు చెప్తా, ఇప్పుడు మీరు అడిగారు కనుక, అయ్యా, మట్టి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి ఏమిటి తిండి అని వేదం చెప్పింది. అన్న రసమయ అని చెప్పింది వేదం మనిషిని. ఏదేది ఎలా ఎలా వస్తాయో చెబుతూ, దేంట్లోంచి ఏది పుడుతుందో ఎలా పెరుగుతుందో చెబుతూ, ఆకాశంలోంచి వాయువు వస్తుంది, ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, వాయువులోంచి అగ్ని వస్తుంది, అగ్నేరాప, అగ్నిలోంచి జలం వస్తుంది, అద్భ్య పృథివీ, నీటిలోంచి మట్టి వస్తుంది, పృథివ్యా ఓషధయ, మట్టిలోంచి పుట్టేవి రకరకాలన్నీ కూడా ఓషధులు అంటారు. ఆల్ దిస్ గ్రీనరీస్ ఓషధులు ఇవన్నీ. ఓషధీభ్యో అన్నం, వాటిల్లోంచి అన్నము తయారవును. అన్నాత్ పురుష, అవి తిని పెరగాల్సిన వాడు మనిషి. సవా ఏష పురుష అన్నరసమయ. చేత మనిషి అనేవాడు అన్నమునే రసముగా తీసుకోవలసిన, ఆహారముగా తీసుకోవలసిన వాడు.
ఇది మనకి వేదం చెప్పింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే అవి తిని బతకాల్సిన వాడు మనిషి అంటే ఇప్పుడు మనిషి అది తిని బతుకుతున్నాడా అంటే వాడు కృత్రిమమైన దాంట్లోకి వెళ్ళాడని అర్థం. దాన్ని వదిలిపెట్టు, నార్మల్గా తిండి తిను, మంచి ఆహారం తిను, నేలలోంచి పుట్టే వాటిని తిను, సహజంగా జీవించు, అంతే. దానికంటూ ప్రత్యేకించి ఏదో పైన ఒక కొండ తీసుకొచ్చి నెత్తి మీద మోపుకొని ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ చెప్పులు లేకుండా నడుము, రోజు ఒక పూటే తినుము, నేల మీద పడుకొనుము, నీకు ఎలా నచ్చితే అలా ఉండు, కానీ వాటి సహజంగా జీవించు. వైష్ణవుడు అంటే అంతే, అసహజమైనవన్నీ వదిలిపెట్టి. మీకు ఎప్పుడన్నా అంటే అన్నీ త్యజించిన వారు అయినప్పటికీ కూడా మనుష్య జన్మ కాబట్టి ఎప్పుడైనా మీ తోడబుట్టిన వాళ్ళు, మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా గుర్తొస్తారా? గుర్తు రావడానికే చుట్టూ కనిపిస్తూ ఉంటారు కదా, వస్తుంటారు, పెడుతుంటారు, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు, తిరుగుతారు, చుట్టూ ఉంటారు కదా. మనిషి సమాజంలోనే కదా మనం ఉన్నది. అవును సార్. సమాజంలో ఉన్నాం కనుక సమాజాన్ని మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. సమాజాన్ని చూడడము, సమాజంతో ఉండడము ఈజ్ నాట్ ఏ మిస్టేక్. దాన్ని మనం వదలాల్సిన అవసరం లేదు, దాన్ని మనసులో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా తేడా ఉంది సార్ దానికి దీనికి. మనుషులు వాళ్ళు వస్తుంటారు, కార్యక్రమం పాల్గొంటుంటారు, కార్యక్రమాల్లో వాళ్ళు చేయవలసిన సర్వీసెస్ చేస్తుంటారు. కానీ జనరల్గా మామూలు మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మనకి వెళ్ళిపోయే సమయం వచ్చింది అని అన్నప్పుడు పిల్లలకి చెప్పాల్సినవి పిల్లలకి చెప్తారు, లేదు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే కనుక రాయాల్సినవి రాతకోతలు ఏమైనా ఉంటే చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. జనరల్గా ఇలా అన్నీ త్యజించి సన్యసించిన వాళ్ళకి ఏముంటుంది మనసులో? నా తదనంతరం ఎవరికి అందించాలనో లేకపోతే ఏదో చెప్పాలనో ఉంటుంది కదా, అలాంటివి నిజంగా ఉంటాయండి? అంటే ఏదైనా ఇఫ్ దేర్ ఈజ్ ఎ మిషన్, యాక్టివిటీ, ఏ గోల్ టు అచీవ్, దాన్ని కంటిన్యూ చేయగలిగేటటువంటి స్థితిని కల్పించి వెళ్ళగలిగితే దట్ ఈస్ ది బెటర్ థింగ్. సేపు ఒక సంస్థని ఒక వ్యక్తి ప్రారంభం చేశాడు అనుకోండి, సో ఈ సంస్థ కంటిన్యూటీ ఉండాలి అని అంటే దేర్ మస్ట్ బి ఏ పర్సన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. దాన్ని జాగ్రత్తగా దాని ఆశయాలతోటి ముందుకు నడపగలిగేటటువంటి స్థితి ఉండాలి. అలా ఉండగలిగే వ్యవస్థని చేయడం అనేది వాళ్ళ బాధ్యత కనుక అలా చేయాలి. అలాంటిది ఏం లేదంటే నో ఇష్యూ. అలాంటిది ఉన్నప్పుడు దానికి తగినటువంటి వ్యవస్థ చేయడం అనేది బాధ్యత. కానీ దానికి కూడా కొన్ని అర్హతలు ఉండాల్సిన అవసరం ఉంది, తయారు చేసుకోవాలి. సో అలాగా కావలసినటువంటిగా ఒక వ్యక్తిని మనం తయారు చేసుకోవాలి, ఆ వ్యక్తికి కావాల్సిన శిక్షణ ఇచ్చుకోవాలి, దాన్ని మళ్ళీ తిరిగి కంటిన్యూ చేయగలిగేటట్టుగా తయారు చేయాలి. 5 ఏళ్ల క్రితం నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు సమతామూర్తి అప్పట్లో తయారవుతూ ఉన్నారు, పూర్తి కావలేదు. ఇప్పుడు అదంతా రెడీ అయ్యి ఎంతోమంది భక్తులు మీ ఫాలోవర్స్ వచ్చి చాలా సంతోషంగా ఈ ప్రాంతాన్ని చూసి పెడుతూ ఉన్నారు. మా ఫాలోవర్స్ కాదు, భక్తులు. దే ఆర్ ది లవర్స్ ఆఫ్ ఈక్వాలిటీ. ఎస్ సార్. సమతా స్ఫూర్తికి మాన్యతనిచ్చేవాళ్ళను. ఎస్ సార్, కరెక్ట్. సో మీకు మనస్సంతృప్తి వచ్చిందా సార్ ఇంత కట్టిన తర్వాత? ఇంకా ఏమన్నా ఇంకా తక్కువ మేము చేయాలి అనుకున్న దాంట్లో ఇప్పటికి కేవలం 60% అయింది అంతే. ఇంకా 40% ఇంకా ఉంది దాంట్లో. అవునండి. ఇంకా దానికి చాలా చేయవలసినవి ఉన్నాయి. ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా జరుగుతుంటాయి. ఇట్స్ ఏ ప్రాసెస్ కదా. సో మళ్ళీ మెల్లిమెల్లిగా అవకాశం కలిగినప్పుడు ఒక్కొక్కటి దానికి యాడ్ చేస్తూ పెడతాం అనమాట. పూర్తి అయిపోవడం అనేది ఏమి ఉండదు దానికి. ఇప్పుడు చేద్దామని అనుకున్న స్థాయికి రావడానికైనా ఇంకా దానికి ఒక 40% ఇంకా దాంట్లో రావాల్సింది ఉంది. అయ్యా, ఇంకా దాంట్లో మేము యాక్చువల్లీ హాల్ ఆఫ్ ఫేమ్ అని ఒకటి చేద్దాం అనుకున్నాం. అంటే సమతకి నిదర్శనంగా ఉండే మహానుభావులు ప్రపంచంలో, ఒక భారతంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా, ఇతర ఖండాల్లో కూడా ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళ వివరాలు సేకరించి అందులో ఒక చోట పెట్టి ఎవరైనా దాన్ని చూసినప్పుడు వాళ్ళెవరు, ఎక్కడ, ఏం చేశారు, ఎందుకు వారికి సమతకి వాళ్ళు కూడా ఒక ఐకానిక్ అయ్యారు అంటే దాంట్లో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పక్కన స్క్రీనే కనిపించేటట్టుగా హిస్టరీ తెలిసేలా. యా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. ఎస్ సార్. దాంట్లో మనం మా ఐడియా ఏంటంటే దాంట్లో వరుసగా ఎంతమందిని మనం ఐడెంటిఫై చేస్తాం వాళ్ళందరి ఫేసెస్ మనం పెడతాం. టచ్ ద ఫేస్,
యూ సీ ద థింగ్స్ ఆన్ ద స్క్రీన్ అనమాట. అద్భుతం. దే విల్ బి ఎ ఫ్యూ స్క్రీన్స్. ఎస్ సార్. సో ఒకళ్ళు చూస్తుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇంకొకళ్ళు ఇంకో స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అట్లాగా వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు, ఎంతమంది ఉన్నారు అట్లాగా. సో ఇది తెలియచేయాలి అనేది కూడా ఒక అభిప్రాయం. దానికి కొంత కంటెంట్ కూడా ఉంది. బట్ ఇట్ నీడ్స్ టెక్నాలజీ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ దాంట్లోనూ. సో అది చేయాలన్నమాట. మనకి ఇది చేద్దామని కొంతవరకు చేసిన తర్వాత మనకి ఇది ప్రారంభించాల్సినటువంటి ఒక సన్నివేశం ఎదురైంది. సో దాంతో అక్కడికి అది ఆగింది అనమాట. సాధారణంగా ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనొచ్చు, ఒక గృహం అనొచ్చు, మరొకటి అనొచ్చు, ఇనాగరేట్ అయింది అని అనగానే అంతకుముందు ఉండేటటువంటి ఆ వేగం తగ్గుతుంది కొంచెం. ఇది బలానప్పుడు దీన్ని ప్రారంభించాలనుకోగానే అంతా మొత్తం అందరూ కూడా 6 చక్రాల మీద పరిగెడతారు. రైట్. ఆరం అయిపోయింది అనగానే కొంచెం దాన్ని మెల్లిమెల్లిగా స్లో డౌన్ అవుతారనమాట. సో 2 చక్రాలు కూడా 1 చక్రం మీద నడుస్తుంటాయి ఇప్పుడు. అయ్యో. సో అంచేత మనకి మెల్లిమెల్లిగా సమయాన్ని బట్టి దాన్ని కొంచెం మళ్ళీ మిగతాది కూడా దానికి చేయవలసినవైనా దానికి ఇంకా యాడ్ చేయాల్సిన. ఇంకా సొసైటీలో ఎన్నో రకాలైన దానాలు పెరిగాయి. రైట్. పుణ్య కార్యక్రమాలు, భక్తి పెరిగింది. మీలాంటి వాళ్ళందరి ప్రవచనాలు విని ఎంతో కొంత భయం ఉంది కొద్దో గొప్ప. కానీ అకృత్యాలు, అన్యాయాలు ఇవి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. దీన్ని ఎలా చూస్తారు సార్ మీరు? సాధారణంగా చీకటి ప్రభావం ఉంటేనే వెలుతురు యొక్క ప్రభావం తెలుస్తుంది. ఓహ్. పులుపు ఉన్నప్పుడే తీపి యొక్క అవసరం తెలుస్తుంది. రైట్. కారం కూడా ఉంటేనే తీపి యొక్క టేస్ట్ ఏమిటి అనేది అర్థమవుతుంది. సమాజంలో చెడు, అకృత్యాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. అయ్యా. కృతయుగం దగ్గరించి ఉన్నాయి. అప్పుడు కూడా మరి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు లేరు. మరి కరెక్ట్ సార్. తర్వాత యుగంలో రావణాసురుడు లాంటి వాళ్ళు లేరు. తర్వాత యుగాల్లో మాత్రం లేదు. ప్రతి యుగంలో కూడా ఉంటారు. కానీ ఉన్నవాడిని ఎదుర్కోగలిగే శక్తి ఎంత ఉంది అనే దాన్ని బట్టి మన అలా అంతరాన్ని చెప్తుంటాం. కృతయుగంలో దాన్ని ఎదుర్కొని అంతరింపచేసే వాళ్ళు ఉండేవారు. త్రేతాయుగంలో కూడా దాన్ని కొంత అంతరింపచేసినా దాంతో సహజీవనం చేసేవాళ్ళు ఉండేవారు. దాంట్లో ఉండే మంచిని తీసుకుని దాన్ని మనం వదిలిపెడదాం. అంటే త్రేతాయుగంలో మనం రాక్షస జాతిని నిర్మూలన చేయాల. రాక్షస జాతిలో ఉండే చెడుని తీసేసాడు ఆయన. విభీషణుని అట్టే పెట్టాడు లంకా నగరపు పాలకుడి కింద. సో చెడుని పూర్తిగా తొలగించగలగడం, దాంట్లో ఉండే మంచిని యాక్సెప్ట్ చేయగలగడం, దాంతో సహజీవనాన్ని సాగించగలగడం, అదే డామినేట్ చేయడం. అయ్యా. సో యుగాల యొక్క పరిణతి క్రమం అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దిస్ ఈజ్ కలియుగం. అవి డామినేట్ చేస్తుంటాయి. ఇవి కూడా ఉంటాయి, మంచివి కూడా ఉంటాయి. అయ్యా. కానీ కొంచెం లో ప్రొఫైల్లో ఉంటాయన్నమాట. వీటిని అవి డామినేట్ చేయడం చేత వాటికి అవకాశం ఎంతవరకు జాగ్రత్తగా వాటి మాన ఉండడానికి అవకాశం అంతవరకు చూసుకుని ఆ పక్కన ఉంటుంటాయి. మీద అన్నట్టుగా వాటి ప్రవాహం ఎక్కువ ఉంటుంది కనుక, వాటి ప్రభావం అధికంగా ఉంటుంది కనుక. అలాగే ప్రతి యుగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి మనుషుల్లో. అవి తెలుసుకుని వాటికి తగ్గట్టుగా మనల్ని మనం రిఫార్మ్ చేసుకోవాలి అని అంటారు. మరి నిజానికి కలియుగానికి ఉన్న లక్షణాలు ఏమిటి, మనుషుల్లో ఉండే లక్షణాలు ఏమిటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఏం చెప్తారు స్వామి? అంటే మిగతా యుగాల్లో ఇందాక మీకు చెప్పాం కదా, ఎదటి వాడు ఏడిస్తే వాడి నుంచి వీడికి ఏడుపు వస్తుంది. అది మిగతా యుగాల్లో. అయ్యా. ఇప్పుడు ఎదటివాడు నవ్వితే వీడికి ఏడుపు వస్తుంది. ఎదటివాడు ఏడవకపోతే వీడికి ఏడుపు వస్తుంది. నిష్కారణంగా ఎదటివాడిని ఏడిపించి వాడు ఏడుస్తుంటే చూసి సంతోషించేటటువంటి ఒక ఆసురీ ప్రవృత్తి అంటాం దాన్ని మన ఈ భాషలో చెప్పాలంటే. సో ఇది విజృంభించి ఉంటుంది ఇప్పుడు ప్రతి చోట కూడా. దానికే అగ్రాసనం ఉంటుంది, దానికే మర్యాద ఉంటుంది, దానికే గౌరవం ఉంటుంది. అలా ఉండడం మార్క్ ఆఫ్ ప్రెస్టీజ్ అన్నట్టు అవుతుంది అన్నమాట. చూడండి, ఇదివరకు తాగుడు అంటే అదేదో చెడ్డది, తాగకూడదు
ఎవడైనా తాగేవంటే రహస్యంగా పోయి తాగడం, ఎవరికి తెలియకుండా తాగడం, అలా అలా ఉండేది. అయ్యో. మరి ఇప్పుడు ఎవడు తాక్కపోతే ఇదేమిట్రా, ఇదేం బతుకురా ఇది, ఇలాగెందుకురా బతకడం ఇలాగా అనే స్థితిలోకి వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వాలే దాన్ని పెంచి పోషించేటటువంటి స్థితి వచ్చింది. ఇప్పుడు ఇలాంటివి జరిగితే దండించడానికి ఉండాల్సిన ప్రభుత్వం వాటినే పెంచి పోషించేటటువంటి స్థితి వచ్చింది కదా. వాటి మీదే తను ఆధారపడి బతికేటటువంటి ఒక దారుణమైన స్థితి వచ్చింది కదా. సో ఎందుకంటే మనకి కలికి ప్రత్యేకమైనటువంటి ఎగ్జాంపుల్ ఏం కావాలి కానీ. అంటే మీ వరకు యాక్చువల్గా డే అంతా కూడా అంటే 21 days 21 రోజులు మీరు ఒక పని చేస్తే అది మీ జీవితంలో ఒక భాగం అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. కానీ 3-4 రోజులు 10 రోజులు చేసేటప్పటికే అబ్బా ఏం చేస్తానులే అని చెప్పని ఒక చిన్న నిస్త్రాణం వచ్చేస్తుంది కామన్ మెన్కి. అలాంటిది ఏళ్ల తరబడి ఒకే భక్తి పారవస్యంలో మీకు ఎలా సాధ్యం అవుతుంది? అంటే సాధ్యం అవ్వడం అవ్వకపోవడం అనేది ఉండదు. గోల్, ఇఫ్ దేర్ ఈజ్ ఎ గోల్, ట్రావెలింగ్ టువర్డ్స్ గోల్ ఈజ్ ద జాయ్. ఇప్పుడు జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటే ఒక సైంటిస్ట్ ఉంటాడు అనుకోండి, వాడికి ఏదో ఒక వస్తువుని తయారు చేయడం అనేది వాడికి గోల్. వాడికి ఆ తయారీలో ఉంటే వాడికి ఆనందం, ఆ తయారీ లేకపోతే వాడికి ఏదో విసుగో చికాకో లేకపోతే బద్ధకం ఏర్పడతాయి. అది ఉంటే వాడికి యాక్టివ్గా ఉంటాడు. రైట్. ఒక లక్ష్యం అనేది ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని సాధించడం అనేటటువంటిదే వాడికి కోరిక అవుతుంది వాడికి. సో దానికేసి వాడి యొక్క యాత్ర సాగుతూ ఉంటుంది. దానికి తోడుపడ్డ వాళ్ళందరినీ తను తోడు చేసుకుంటాడు, దానికి అడ్డు వచ్చేవాడిని దూరంగా పెడుతూ ఉంటాడు. వాడికి అది గోల్ కనుక. సో అచీవింగ్ ద గోల్ ఈజ్ అల్టిమేట్. మీరు ఏం గోల్ పెట్టుకున్నారంటే ఏం చెప్తారు? మా గురువు గారు ఏం చేశారో దాన్ని 10 మందికి అందించగలగడం, 10 మందికి తీసుకువెళ్ళగలగడం. వారు అందించినటువంటి ఆ సిద్ధాంతాన్ని సంప్రదాయాన్ని దాన్ని ఎంత ఎక్కువ మందికి తెలియచేయగలిగితే అంత ఆనందం. కానీ ఎంత ఎక్కువ మంది దాన్ని ఆదరించగలిగితే, గౌరవించగలిగితే, దాన్ని ఫాలో కాగలిగితే అంత సంతోషం. దట్ ఈస్ ద మెయిన్. నేను యూట్యూబ్లో ఒక చిన్న కథ విన్నాను స్వామి. మనిషికి సంపద ఎంత ఉండాలి అని అంటే మన చెప్పుల సైజు ఒక 1 inch పెరిగినా మనం వేసుకోము, 1/2 inch తగ్గినా మనం వేసుకోలేము, కరెక్ట్ సైజు ఉంటేనే మనం వేసుకోగలుగుతామని. ఇంత తెలిసిన మనిషి తరతరాలు కూర్చుని తినాలి, లేదంటే మా పిల్లలు మా మనవల కోసం అనే ఈ సంపాదన ఏదైతే ఉందో, ఆస్తులు వెనకేసుకునే విధానం ఏదైతే ఉందో, దాని నుంచి ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? ఇంత తెలుసుండి ఈవేళ ఉన్న మనిషి రేపు ఉంటాడో లేడో అని తెలిసినా కూడా. ఆశ బలవతి రాజన్ అంటాడు నా అయ్యా భారతంలో ధృతరాష్ట్రుడితోటి. భీష్ముడు సేనానాయకుడు, సర్వసమర్థుడు, స్వచ్ఛంద మృత్యువు కలిగినవాడు. ఆయన ఎవడు ఏం చేయలేడు. కృష్ణుడు ఎదుట నిలబడితే నన్ను జబర్దస్తిగా ఏమైనా చేయాలనుకుంటే నువ్వేం చేయలేవు. నీ చక్రం పట్టుకున్నా మరొకటి పట్టుకున్నా నన్ను నువ్వు చేయగలిగిందంటూ ఏమీ లేదు. నేను నీ భక్తుణ్ణి, నన్ను నువ్వు ఆజ్ఞాపించు నా ప్రభువుగా. భీష్మ పారే ధనస్సుని. ఇట్ ఈస్ డన్, నో క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. అంతే తప్ప జబర్దస్తి చేసి నన్ను ఏమైనా చేద్దాం అనుకుంటే మాత్రం యూ కాంట్ డూ ఎనీథింగ్ ఆన్ మీ. ఈ మాట ఎవడైనా అనగలడా? భీష్ముడు అన్నాడు ఆ మాట కృష్ణుడితోటి. అంటే అతనికి ఉండేటటువంటి శక్తి అంతటిది. అలాంటి వాడు పడిపోయాడు. 11వ రోజున యుద్ధంలో ఆయన రథంలోంచి కింద పడిపోయాడు, అంపశయ్య మీద పడిపోయాడు. ద్రోణుణ్ణి నెక్స్ట్ సేనానాయకుడిని చేశారు. సరే ఆయన అయిపోయింది, ప్రాణం పోయింది ఆయనకు కూడాను. దాని తర్వాత కర్ణుణ్ణి చేశారు. వీళ్ళంతా సమర్థులు. కర్ణుడు కూడా పడిపోయాడు. ఇంకా మిగిలింది 6 రోజు 17.5 రోజులైంది అక్కడికి. అప్పటికైనా దుర్యోధనుడికి ఏమనిపించి ఉండాలి? భీష్ముడు పోయాడు, ద్రోణుడు పోయాడు, కర్ణుడు పోయాడు, వీళ్ళంతమంది జనాలు పోయారు. ఇంకా మనం దీన్ని సాధించలేము,
లెటస్ సరెండర్, లేదా లెటస్ ఎస్కేప్, ఏదో ఉండాల్సింది. కానీ ఆశా బలవతి రాజన్ శల్యో జేష్యతి పాండవాన్ అంటాడు ఆయన. ఆ తర్వాత శల్యుణ్ణి మళ్ళీ అక్కడ సైనానాయకుడిగా అపాయింట్ చేశాడు దుర్యోధనుడు. ఇంతింత మహామహులు పోతే ఈ శల్యుడు అప్పుడు వాళ్ళు పాండవుల మీద మళ్ళీ ఎదురు కొట్టగలిగేది. మరి ఎందుకు పెట్టాడు అలాంటి వాడిని? ఆశ. ఇది బలవతి. నేను ఎప్పటికీ ఉండిపోవాలి, ఉండిపోతా, అందరూ పోతారు, ప్రతివాడు ఇలాగే అనుకుంటాడు. ఈ ప్రపంచం అంతా బుడగలాంటిది, అంతా క్షణికమైన జీవితం, మాయా ప్రపంచం. అందరికీ, నాకు కాదు, నాకు తప్ప అందరూ పోయేటోళ్ళే, రైట్? నేను తప్ప. ప్రతివాడు అలాగే అనుకుంటాడు, నేను మాత్రమే ఇక్కడ ఉండిపోతా, మిగతా వాళ్ళంతా పోతుంటారు. ఇంతకంటే ఏమిటి ఆశ్చర్యం ఉందయ్యా అన్నాడండి ధర్మరాజు గారు. యక్షుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతూ, యక్షుడని ఒక అతను కొన్ని ప్రశ్నలు వేస్తాడు ధర్మరాజు గారిని వాళ్ళు అరణ్యవాసం చేసే రోజుల్లో. ఇంతకంటే ఆశ్చర్యం ఏది అని అడిగాడు ఆయన. ప్రశ్నకి మళ్ళీ ఎదురు ప్రశ్న వేయడానికి వీల్లేదు, సమాధానం చెప్పడం చేతనైతే, లేకపోతే నో అని పక్క వెళ్ళిపోవాలంతే. అయ్యో, ఆయన అడిగితే దానికి సమాధానం చెప్పాయండి ధర్మరాజు గారు. అందరినీ మోసుకుపోయేటప్పుడు రామనామ్ సత్యహై, రామనామ్ సత్యహై అంటూ తీసుకుపోతారు. అక్కడికి వెళ్ళి కాల్ చేసిన తర్వాత వెనక్కి తిరగగానే మార్కెట్ ఎట్లా ఉంది, ఎంత వచ్చింది, షేర్లు పెరిగాయా పడ్డాయా, పొద్దున్న పెరిగాయా, సాయంకాలానికి పెరిగాయా, మధ్యాహ్నం పెరిగాయా, ఎలా ఉన్నాయి, అది ఇప్పుడే కదా రామ్నామ్ సత్యహై, రామ్నామ్ సత్యహై అంటూ మోసుకెళ్ళావు అంటే, అవును ప్రతివాడు పోయేవాడే కదా, ప్రతివాడు అక్కడే చేరాల్సిందే కదా, నేను తప్ప. ప్రతివాడు అలాగే అనుకుంటాడు. ఇది వ్యక్తికి తన దేహం మీద ఉండేటటువంటి ఆశ, జీవిత ఆశ. తామర పువ్వుకి వెనకాతలు ఉండేటటువంటి తూడులాగా ఇది వీడిని ఇలా బతికేటట్టు చేస్తుంది. అది ఉంది కనుక మనిషి బతుకుతాడు, లేకపోతే ప్రతివాడు పోవాల్సిందే కదా. సో వాడికి ఆ ఆశ వల్ల, సరే నేను అయిపోయింది, నేను కొంతవరకు పెరిగా, నా పిల్లల్ని పెంచా, వాళ్ళని ఒక కాళ్ళ మీద నిలబడగలిగేటట్టుగా చేశా, నా బాధ్యత అయిపోయింది. తర్వాత చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలు, వాళ్ళ బాధ్యతను వాడు చూసుకోవాలి. వాళ్ళ బాధ్యత నాకెందుకు? వాళ్ళకి స్కూళ్ళు ఉన్నాయా, ఆరోగ్యాలు ఉన్నాయా, చదువులు ఉన్నాయా, ఏమున్నాయి, ఏం లేవు. వై షుడ్ ఐ ఇన్వాల్వ్ ఇన్ దోస్ థింగ్స్? అది పిల్లలు, వాళ్ళ కన్న పిల్లల్ని వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు పెంచాలి. కానీ వీడలా అనుకోడు, వాళ్ళ పిల్లల్ని కూడా తనే పెంచాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు తనే చేయాలి, వాళ్ళ పిల్లలు కనేంత వరకు తనే శ్రమపడాలి. దిస్ ఈజ్ మనిషి. జంతువుల్లో, మిగతా జంతువులు ఎక్కడ మనకి ఈ ప్రవృత్తి కనిపించదు, ఒక మనిషికి మాత్రం ఇలాంటి ప్రవృత్తి కనిపిస్తుంది. అన్వారంటెడ్ రెస్పాన్సిబిలిటీ అంటాను దాన్ని. తనకి స్థాయికి మించినటువంటి బాధ్యత తన మీద పెట్టుకోవడానికి అవసరం లేదు. ఇప్పుడు నా కొడుకులకి కూతుళ్ళకో నేను చేయవలసింది నేను చేశా, వాళ్ళని స్వతంత్రులుగా తీర్చిదిద్దా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేట్టుగా నేను చేశా, మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓవర్. ఇంకా తర్వాత నేను చేసుకోవాల్సింది ఈ జీవుడు ఎట్లాగా తరించాలి అనేది ఆలోచించడమే తప్ప, మిగతా వాటిలో వీడు తల పెట్టడం అనేది వీడు అక్కర్లేని నెత్తిమీ పెట్టుకోవడం అని అర్థం. ఇప్పుడు ఇవాళ ఎక్కడి దాకా పెడుతుంది అలాగే? అవును సార్. నువ్వు సంపాదించేటటువంటి ఆ వందల వేల లక్షల కోట్లు తింటావా? అసలు ఎప్పుడైనా చూసావా వాటిని? కనీసం అంత కాగితాల మీదే తప్ప కంప్యూటర్స్లోనూ ఎప్పుడైనా పోనీ ఫిజికల్గా మనం దాన్ని చూడదాం అనేది సాగుతుందా? నువ్వు ఉండేది ఇంతకాలం, అందులో నువ్వు తినేది ఇంత, నువ్వు చూసేది అంతవరకే. దాని తర్వాత పోయిన తర్వాత అది ఎటు పెడుతుందో, ఎన్ని రకాలుగా పెడుతుందో మనకి తెలియదు. లక్ష్యం కలిగిన వాడు లక్ష్యం చెదరకుండా
తన యొక్క శక్తి తన ఆర్జన వినియోగపడాలి అని అనుకున్నప్పుడు వాడు ఒక ఆర్గనైజేషన్ని తయారు చేస్తాడు. సో అందులోకి వచ్చే ప్రతివాడికి దాని వైపు నడవాలి అని నేర్పిస్తాడు. కుటుంబము అనేది కూడా ఒక ఆర్గనైజేషన్, అది కూడా ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ బాగుండాలనుకున్నవాడు కూడా దాని యొక్క ఉనికి కోసం కొంత ఏర్పాటు చేసి వాడు కూడా దాన్ని ఒక నిధి కింద పెట్టచ్చు. కానీ మనవల్ని పెంచి వాళ్ళు బతికేది, మునిమన వాళ్ళని పెంచి వాళ్ళు బతికేంత వరకు కూడా నేనే వాళ్ళకి పెడుతూ ఉండాలి. దిస్ ఈజ్ రాంగ్. అసలు ఆలోచనే అది పండిన ఆలోచన కాదు, అది పరిపాకం చెందనటువంటి ఆలోచన. కానీ సాత్విక జీవితం అనంటే, సాత్విక జీవనం అనంటే మాంసాహారం తినకూడదు, ఆల్కహాల్ తాగకూడదు, మద్యపానం చేయకూడదు, ధూమపానం చేయకూడదు అని అనేవాళ్ళు ఉన్నారే. కానీ మేము వారంలో ఒకరోజు చేస్తామండి పూజ, మిగతా 5 రోజులు ఇలా మాకు నచ్చినట్టుగా బతుకుతాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా చేయడం వల్ల నిజానికి మనం రీచ్ అవ్వాల్సిన ఆ స్థానాన్ని మనం రీచ్ అవ్వగలమంటారా? వారంలో 5 రోజులు ఒకలా ఉండి ఒకరోజు ఒకలా ఉండి. అదే అందుకు వాళ్ళకు కూడా గోల్ లేని వాళ్ళే అంటాం. వాడు 5 రోజులు అట్లాగా ఒకరోజు మాత్రం ఇది చేస్తున్నాడంటే చేయకపోతే బాగుండదు కనుక పక్క వాళ్ళు ఏమైనా అనుకుంటారో, లేకపోతే ఇది కూడా వీడికి ఉందని పక్క వాళ్ళు అనుకోవాలనో, అయ్యో వాడు దాన్ని చేస్తున్నాడు తప్ప వాడికి దాంతో ఒక రకమైన అటాచ్మెంట్ ఈజ్ మిస్సింగ్ దేర్. నీకు తిండితోటి అటాచ్మెంట్ ఉంది. ఎన్ని రోజులు తింటున్నావు వారంలో? ప్రతిరోజు. వారంలో ఏంటో రోజుకి 3 సార్లు మినిమం. అవును సార్. అఫీషియల్గా. మరి అంటే నీకు దాని మీద ఒక అటాచ్మెంట్ అనేది ఉంది కనుక దాన్ని నువ్వు నిరంతరం దాంతో పర్ష్యూ చేస్తున్నావు. దైవం అనేది కూడా నీకు జీవితంలో అది ఒక భాగం అని అనిపిస్తే యు ఆర్ విత్ ఇట్ ఆల్వేస్. దానికి అవకాశం ఉండి దానికి తోడ్పడితే అప్పుడు మిగతా వాటిని ఎంటర్టైన్ చేస్తావు. అది చేయకపోతే నువ్వు మిగతా వాటిని కూడా దూరంగా పెడతావు. వాట్ ఎవర్ దే మేబీ యువర్ ఓన్ ఫిజికల్ రిలేషన్స్, ఈవెన్ యూ కీప్ దెమ్ ఆల్సో అవే. అది మనకి గోల్ అయితే. అది కానివాడు మీరు అన్నట్టుగా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏది అవసరమైతే ఆ రకంగా వాడు ఉంటాడు. కానీ దాన్ని జీవితంలో భాగం చేసుకోగలిగిన వాడే అదృష్టవంతుడు. అలాగే దాన్ని తీసుకెళ్ళి ప్రత్యేకించి పెట్టకుండా. కానీ మీ ఆరోగ్యం కోసం, మీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కోసం పట్టించుకునే అవకాశం ఉందా మీకు అనిపిస్తుంది నాకు? ఆరోగ్యం కోసం పట్టించుకోవడం అనేది దాని పనే చేసుకుంటూ దానికి కావాల్సిన ఎప్పుడెప్పుడు దానికి ఏదేది అందివ్వాలో అది అందించేస్తూ ఉంటే దాని పని మన పని మనం చేసుకుంటాం. దానికైనా మన గోలికి తగినంత వరకే దాన్ని చూసుకుంటాం. దాన్ని ఎంతవరకు అవసరం అంతవరకు దానికి ఇస్తూ ఉంటాను. దానికి దాహం వేస్తే 2 నీళ్ళు చుక్కలు పోస్తే అది ఆగుతుంది. ఆకలి వేస్తే ఏదో 2 మెతుకులు వేస్తే ఆగుతుంది. నిద్ర వస్తే కాసేపు పడుకుంటే ఆగుతుంది. పడుకోవడానికి తీరిక లేకపోతే మాట్లాడుతూ పడుకుంటారు. అంటే డాక్టర్లు చెప్తారు రోజుకి ఇన్ని లీటర్లు నీళ్లు తాగండి, ఈ ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, ఇవన్నీ సాధారణంగా అయ్యా బాడీ ఈజ్ ఏ హైలీ కంప్యూటరైజ్డ్ మిషన్. Sophisticated, the best sophisticated mission. What needed when needed, it demands on its own. కార్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ఆయిల్ అయిపోతుంటాయి, దాంట్లో అది ఒక ఇండికేట్ చేస్తుంది. చేయగానే ఓహో అయిపోతుంది, ఇంకా ఇందులో ఇంత స్టాక్ ఉంది, సో మనం ఎంత దూరం వెళ్ళచ్చు, ఎక్కడ మళ్ళీ దాన్ని రీఫిల్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తాం. సేమ్ విత్ ద బాడీ. దానికి నీళ్ళు ఎంత పొయ్యాలి అనేది నువ్వు 5 లీటర్లు పొయ్యవలను. ఎందుకు 5 లీటర్లు పోయాలి? అది ఎన్ని అడిగితే అంతవరకే పోయి, ఎప్పుడు అడిగితే అప్పుడే పోయి. నువ్వు 5 నిమిషాలకు ఒకసారి తాగవని కనుక బాటిల్ పెట్టుకుని సగం తాగి మళ్ళీ మూతేసి పెట్టి, మళ్ళీ సగం తాగి మూతేసి పెట్టి, వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ పొల్యూటింగ్ యువర్ సెల్ఫ్. You drink and you pollute it and just close it and keep it. Again you drink it and you are using that same pollution, adding the pollution and spoiling the water, drinking it again and again, and say for health's sake I am drinking water. So
దేహానికి ఏం కావాలో తెలుసు, ఏం కావాలో అది అడుగుతుంది. ఎప్పుడు అడిగినప్పుడు దానికి, అడగనప్పుడు దాన్ని తీసుకొచ్చి బలవంతంగా ఎస్ నువ్వు 5 లీటర్ల నీళ్ళు తాగుము అని పోస్తే యు ఆర్ యాడింగ్ ఇల్ హెల్త్ టు ద బాడీ. పోయి అక్కర్లేదా? తిండేనా అంతే, దానికి ఎంత కావాలి, ఓకే ఇది ఇలా ఉండాలంటే దీనికి ఇంత తిండి పెట్టవలను, అంతే పెట్టు. అలవాటైంది కనుక అది మళ్ళీ ఏడుస్తుంది కొంతసేపు, ఏడ్చినా కొంతసేపు ఊరుకో, తర్వాత మళ్ళీ అది ఊరుకుంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని చూసి వీడు ఇలా కూర్చుని ఇలా కాలుస్తుంటే వాడు కూడా ఇలా కాల్చావా అనిపిస్తుంది అనుకోండి. తండ్రి ఏం చేస్తాడు, కొంతసేపు ఏడుస్తాడు, పడుకొని నిద్రపోతాడు. సో చెడు అలవాట్లకి అది. కాబట్టి మంచిగానే అంతే. ఇప్పుడు రోజు ఏదో నువ్వు ఇంతసేపు ఇలా వ్యాయామం చేయవలెను అన్నారనుకోండి, ఆ వ్యాయామం చేద్దామని ప్రారంభిస్తే అబ్బా ఇప్పుడు ఎందుకు లేదు అనిపిస్తుంది. దట్ ఈస్ ప్రిటీ మచ్ న్యాచురల్. అది నీ పరికరం, నువ్వు దాని పరికరం కాదు. అది నీ పరికరం కనుక నీకు ఎట్లా ఉపయోగపడాలి అనేది యూ ఇన్స్ట్రక్టెడ్ టు వర్క్ ఫర్ యూ యాజ్ యూ సే. మీకు సంతోషాన్ని ఇచ్చేది ఏమిటి, మిమ్మల్ని బాధ పెట్టేది ఏమిటి అంటే ఏం చెప్తారు? అలాగా మాకు ఎదటివాడు కష్టం చూస్తే ఏడుపు వస్తుంది. మంచి పనులు చేస్తుంటే సంతోషం అనిపిస్తుంది. అదేం పదు, వేరే ఏం లేదు మాకు. నిజానికి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక చాలా పేదవాళ్ళ స్కూల్కి వాళ్ళు కూర్చోడానికి బెంచెస్ లేవని ఒక ఆవిడ వచ్చారు నాతో పాటు. మిమ్మల్ని ఇంటర్వ్యూ అడగడానికి వచ్చాను, ఆవిడ కూడా వచ్చారు. అప్పుడు వస్తే అంజలి గారు స్వామివారిని స్కూల్కి బెంచ్లు అడగడానికి వచ్చానండి, కలుస్తానో లేదో అనుకుంటూ నేను వచ్చాను. నేను అయితుందా ఆవిడ కూడా వచ్చారు. మీరు నేనున్నాను అక్కడ, ఆవిడకి చెప్పారు వచ్చేస్తాయమ్మా బెంచ్లు ఏం పర్వాలేదు అని. తర్వాత ఆవిడ నాకు ఫోన్ చేసి అంజలి గారు మా పిల్లలందరికీ బెంచెస్ వచ్చాయండి అని చాలా సంతోషంగా చెప్పారు. అది చాలా బాగా అనిపించింది సార్. ఎందుకంటే ఒక పూజా పునస్కారాలే కాకుండా నియమనిష్టలే కాకుండా మామూలు జనాలకి ఎన్నో రకాలైన అవసరాలు కూడా మిమ్మల్ని నమ్మి ఇక్కడికి రావడం, వాళ్ళకి అది అందిన తర్వాత వాళ్ళు ఎంతో సంతోషంగా స్కూల్ని రన్ చేస్తున్నామండి, అందరూ లేని పిల్లలట అది చెప్పి చాలా సంబరపడిపోయారు ఆవిడ. నిజంగా అలాంటివి నేను ఇక్కడ చాలా జరుగుతున్నాయి కార్యక్రమాలు అని చెప్పని. రీసెంట్గా నేను ఒక క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ మన వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చి శానిటరీ నాప్కిన్స్ ఫర్ ఎ విమెన్ అన్న పాయింట్లో వాళ్ళు కొన్ని తీసుకుని వచ్చారు. సో అంటే విమెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీద ఒక వీడియో కూడా చూశాను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, మీరు విమెన్ హెల్త్ గురించి మాట్లాడడమా అని. ఎందుకు మీకు విమెన్ హెల్త్ గురించి అలా మాట్లాడాలనిపించింది? ఇప్పుడు మీరు చేసే కార్యక్రమాలు అంటే ఒక్కసారి మా కోసం. ఇప్పుడు మామూలుగా మనది ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒకటి వికాస తరంగిణి అనే పేరుతోటి. దాంట్లో ఒక స్లోగన్ పెట్టుకున్నాను. దానికి సాధారణంగా ఇప్పుడు అందరూ చెప్పే ఒక స్లోగన్ ఒకటి ఉంది, మానవ సేవయే మాధవ సేవ. మీకు ఇష్టమైనది? అయ్యో నిజంగా సార్, మాకు అది ఇష్టం లేదు. అయ్యో నారాయణ, ఎందుకో మీరే చెప్తారు. కానీ అయ్యో ప్రపంచంలో మనిషి, జంతువులు, పక్షులు, చెట్లు, నీళ్ళు, నేల, గాలి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఎవరు పుట్టించారు? భగవంతుడు అనుకుందాం. మనం చూడలేదు అనుకుందాం. అంటే ఇప్పుడు ఇవన్నీ భగవంతుడికి చెందినవేనా? ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఆబ్వియస్లీ భగవంతుడికి సంబంధించిన ఒక 5-6 ఉన్నప్పుడు ఒకడు కాస్త జబర్దస్తి బలం ఉంది కదా అని మిగతా వాటిని నాశనం చేసాడు అనుకోండి, కొట్టి తిట్టి చేస్తే ఆ తండ్రికి ఆనందమా? నో, రైట్? మనిషి అనేవాడు ఈ మిగతా వాటితో పాటు ఒక ప్రాణి, ఒక స్పీషీస్, రైట్? చెట్లు ఎప్పుడు చెట్లను నాశనం చేసుకోవు. ఏ ఇతర ప్రాణి నీళ్ళని పాడు చేయదు, నేలని పాడు చేయదు, గాలిని పాడు చేయదు. పరస్పరం అలాంటి
వాటిని నాశనం చేసుకోవడం అనేటువంటి ఉండదు. జంతువులు ఎప్పుడైనా ఆకలిస్తే పక్క జంతువులను కొట్టుకుంటే కొన్ని జంతువులు అందులోనూ అది మాంసాహార జంతువులు అయితే వాటిని తింటాయి ఆహారంగా, తర్వాత మళ్ళీ వాటిని ముట్టుకో. ఇది నియమం. ఇందులో ఏది లేకపోయినా మిగతా వాటి ఉనికి కష్టమే. అయితే నీళ్ళని పాడు చేసేది ప్రాణి ఎవరు? నీళ్ళలో మురికి కలిపే ప్రాణి ఎవరు? ఎవరైనా అడుగుతున్నామే మనుషులే సార్. అవును, అదైతే వింటున్నారా లేదా? అయ్యో వింటున్నాను సార్, వింటున్నాను సార్. నేలలో కెమికల్స్ కలిపే ప్రాణి ఎవడు? మనుషులే సార్. పక్షులని నాశనం చేసే ప్రాణి ఎవరు? అంటే ఇదివరకు కోడి కొక్కురోకో అని కూసేది, ఇప్పుడు హ్యాచరీస్లో వీళ్ళకి తప్ప మిగతాది మర్చిపోయింది అది. అయ్యో, ఇదివరకు కోడి పెట్టిన గుడ్డలోంచి పిల్లలు వచ్చేవి, ఇప్పుడు హ్యాచరీస్లో గుడ్డలోంచి పిల్లలు రావు, కుళ్ళిపోతాయి తప్ప. పశువులు ఇదివరకు వాటి మానాన బతికేవి, ఇప్పుడు వాటిని హైబ్రిడైజ్ చేసి వాటిని నాశనం చేస్తున్నారు. ఇదెవరు చేసే పని? మనుషులే. మనిషి. అవసరానికి మించి మాంసాన్ని ఉత్పత్తి చేసి ఎక్స్పోర్ట్ లాంటిది పెట్టి వ్యాపారాలు చేసి దాన్ని పాడు చేసి నాశనం చేసేటువంటి ప్రాణి ఎవడు? మనుషులే. మనిషి. అంటే ఇప్పుడు ఇన్ని ఉపకారాలు చేసేది మనిషే అండి, మిగతా ఏ ప్రాణి కాదు. అవును సార్. అబ్బా, ఇలాంటి మానవుడికి చేసే సేవే మానవ సేవ. మాధవ సేవ. ఓహో, ఇలా వచ్చారా మీరు? ఇప్పుడు నాదే తప్పు అయిపోయింది కదా సార్. అయ్యా, అంటే ఎక్కడో మనిషి ఆలోచనలో మనం విషాన్ని పెట్టాం. నువ్వు బాగుండు చాలు, నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష. ఏమైనా పర్వాలేదు నాకు, చెట్లు నాశనమైనా పర్వాలేదు, నీళ్లు కలుషితమైన, గాలి చండాలమైనా పర్వాలేదు, నేల ప్లాస్టిక్ స్టఫ్ లాంటి దాంతో పాడైపోయినా నాకేం పర్వాలేదు, ఏది ఏమైనా నాకు పర్వాలేదు, నేను బాగుంటే చాలు. ఇలాంటి మానవ సేవ అంటే మాధవుడు ఆనందిస్తాడా? పోనీ, మిగతా ప్రాణుల కంటే గొప్ప శక్తి మనిషికి మాట్లాడటం. అవును సార్. కదా? అవును సార్. మిగతా ఇవే పెద్దగా మాట్లాడవు. ఏమో కొన్ని మాట్లాడినా నేర్పింది ఎంతో అంతే మాట్లాడతాయి. నేర్పింది మానేసి నేర్పనివి మాట్లాడి అందులో కూడా ఫ్యాబ్రికేట్ చేసి అబద్ధాలు ఆడి ఇలా చేయగలిగిన గొప్ప ప్రాణి ఎవరు? మనుషులే. మళ్ళీ అది కూడా అంటే మీరు ఒక పాడు చెప్పండి, అది మనిషి. మరి ఇప్పుడు అట్లాంటి మానవ సేవ అంటే అర్థం ఏంటి? అది మాత్రమే, ఇంకోటి కాదు. ఇది మాధవ సేవ అవుతుందా? కాదు. నెవర్ ఇట్ హ్యాపెన్స్. అండ్ గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ హ్యూమన్స్ హూ ఆర్ లైక్ దిస్. కదా? సో ఇది బహుశా ఇదివరకు లేదు ఇలాంటి స్లోగన్. ఎవడో ఈ స్లోగన్ని మనిషికి మీద ఇప్పుడు పెట్టాడు. ఇది మన డిఎన్ఏలో గడిపోయి కూర్చుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఇవాళ సైంటిస్టులు అంతా భయపడేది దేనివల్ల? వాళ్ళందరికి కూడా రకరకాల పరిశోధనలు చేసి ఎట్లకైనా భూమిని సేవ్ చేసుకోవాలని. వై దే ఆర్ సో యాంగ్షియస్? మనిషి వల్లే కదా, చేసేదంతా మొత్తం మనిషే కదా. ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి ఐస్ కొండలు కరిగిపోతున్నాయి, గ్లేషియర్స్ అని. అవును సార్. వార్మింగ్ ఈజ్ ఇంక్రీజింగ్, untimely rains, untimely sun, unbelievable moments of the waves. And what is the reason for all this kind of stuff is only the humans' activities. మనిషే కదా కారణం దీనికి. అవును సార్. ప్రపంచం మీద భయంకరమైనటువంటి జంతువు డైనోసార్ కాదు, మనిషేనంటారా? నిర్మోహమాటంగా రెండవ ఆలోచన లేకుండా చెప్పచ్చు. అయ్యా, ఏది లేకపోయినా ప్రపంచంలో ఏది నష్టం ఉంటుంది. ఏది లేకపోయినా మనం బతకలేము. చెట్టు లేకపోతే బతకలేము, నీళ్ళు లేకపోతే బతకలేము, మనిషి లేకపోతే బతకచ్చేమో. అన్నీ బాగుంటాయి. మనిషే దారుణం ఇక్కడ అల్టిమేట్లీ. అందుకోసమనే మన వికాస తరంగిణి సంస్థని మేము ఆరంభం చేసి
ముందర నీ ఆలోచనని మార్చుకో. ఇందులో ఏది లేకపోయినా నీ బతుకు లేదు. అందుకోసమనే మానవ సేవ మాధవ సేవ కాదోయ్. ప్రతి వస్తువులోనూ మాధవుడు ఉంటాడు. నేలలో ఉన్నాడు, నింగిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, నిప్పులో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ప్రతి అణువణువులోనూ మాధవుడు ఉన్నాడు. అలాంటప్పుడు నువ్వు దేన్ని జాగ్రత్తగా చూసినా అది మాధవ సేవే కదా. ఇప్పుడు చెట్టులో మాధవుడు ఉంటాడంటే నువ్వు చెట్టుకి నీళ్లు పోస్తే మాధవ సేవ కాదు. అవును స్వామి. పశువులో మాధవుడు ఉంటాడప్పుడు ఆ పశువుకి కాస్త కసువు ఇస్తే మాధవ సేవ కాదు. నేలలో మాధవుడు ఉంటాడు, దాన్ని నీట్గా అట్టే పెడితే మాధవ సేవ కాదు. సో ఆలోచన ధోరణి మారాలి. మాధవ సేవ అనే భావనతోటే అన్నిటినీ జాగ్రత్తగా చూసుకో. సో మాధవ సేవగా సర్వప్రాణి సేవ, ఇది మా స్లోగన్. మానవ సేవయే మాధవ సేవ అనుకో. మాధవ సేవగా చెయ్యి, అన్నిటికీ చెయ్యి, ఏదేది అవసరమో అవన్నీ చెయ్యి. కానీ చెయ్యడం అనంటే అర్థం ఏంటి? దాని స్థితిలో అది ఉండేటట్టుగా చూడు. ఇప్పుడు ఆ సర్వప్రాణి సేవ చేయమన్నారు కదా అని పవన్ పట్టుకొచ్చి నెత్తిమే పెట్టుకుంటానంటే సో దట్స్ రాంగ్ థింగ్. అవును స్వామి. సర్వప్రాణి చేయమన్నారు కదండి మీరు అని పులిని పట్టుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానంటే దట్స్ ఎ డేంజరస్ స్టఫ్. పులిని ఎక్కడ ఉండాలో అక్కడ, పాము ఎక్కడ ఉండాలో అక్కడ, ఏది ఎక్కడ ఉండాలో దాన్ని అక్కడ దానంతట అది ఉండగలిగే వాతావరణాన్ని కల్పించగలిగితే దట్ ఈజ్ ది బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అది సేవ అంటే. అవును స్వామి. సో మాధవ సేవగా సర్వప్రాణి సేవ అని మేము కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు కోనసీమలో చూడండి, ఆ మధ్యన తుఫాన్ వచ్చింది 96లో. అప్పుడు వీ సా ద డిజాస్టర్. అయ్యో అనిపించింది, ఏదైనా చేద్దాం అనిపించింది. వెళ్ళాం, చూసాం వాళ్ళ అవసరాలు ఏమిటి. చాలామంది బియ్యాలు పట్టుకొచ్చి అక్కడ మూటలు పోసేయడం, అవన్నీ కుళ్ళిపోయి మొలకలు ఎత్తేసి నాశనం అయిపోయి పోవడం, బట్టలు పట్టుకొచ్చి పెట్టేయడం పోవడం. ఆల్ దిస్ వీ సా. బట్ వీ మెట్ విత్ దోస్ పీపుల్. వాళ్ళని అడిగాం మేము, మీకేం కావాలరా అంటే, మాకు అందరూ పట్టుకొచ్చి బట్టలు ఇస్తున్నారు, బియ్యాలు ఇస్తున్నారు, పప్పులు ఇస్తున్నారు, మాకు వండుకునే గిన్నెలే లేవు మాకు అసలు. గిన్నెలు లేకపోతే వీళ్ళు ఏం వండుకుంటారు? సో వాళ్ళకి సైక్లోన్ వచ్చింది అప్పుడు 92లో కోనసీమలో ఒక 3 మండలాల్లో వచ్చినప్పుడు మొత్తం వాళ్ళ పాకలన్నీ పోయాయి, వస్తువులన్నీ పోయాయి. అప్పుడు మేము పక్కన రాజమహేంద్రలో ఒక ఏర్పాటు చేసి, ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి వస్తువులు ప్రొక్యూర్ చేసి 5 కుటుంబ సభ్యులకి సరిపోయే పదార్థాలు, గిన్నెలు దగ్గర నుంచి బకెట్లు, మూతలు, చీపుళ్ళు, ల్యాంప్స్ లైక్ క్యాండిల్స్ అండ్ హరికెన్ ల్యాంప్ అలాంటివి, అగ్గిపెట్టెలు. సో వాట్ ఎవర్ ద స్టఫ్ దట్స్ నీడెడ్ ఫర్ 5 people ఫర్ 10 days. అవన్నీ కూడా గిన్నెలన్నీ తెప్పించి మొత్తం అన్ని లారీల్లో వాటిని ప్యాక్ చేయడం, అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి డెలివరీ ఇవ్వడం. ఇది చూశాక అప్పుడు మేము వికాస్ తరంగిణిని ఆరంభం చేశాం. మేము ఈ స్లోగన్ తీసుకుని ఆరంభం చేశాం. ఇలాగ కొన్ని సర్వీసెస్ చేస్తూ ఉండేవాళ్ళం మేము. గుజరాత్లో ఎర్త్క్వేక్ వచ్చింది, అవునండి, అక్కడ ఒక విలేజ్ కట్టాము. నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చింది, అక్కడ ఒక స్కూల్ మొత్తం టోటల్ పడిపోయింది, ఒక కన్యక పాఠశాల, దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయించాను దాన్ని. ఇంకా డిఫరెంట్ సర్వీసెస్ చేసాం. సో ఇది జరుగుతూ ఉండే రోజుల్లో ఇలాగ ఈ సర్వీసెస్ మా మోస్ట్లీ ఇలాంటివే చేస్తుండేవాళ్ళం. పశువులకి హెల్త్ క్యాంప్స్ చేయించేవాళ్ళం. చాలామంది ఇప్పుడు మా పరిచయం ఉండేటువంటి వ్యక్తుల్లోనే అయ్యో మా అమ్మకి ఇలా అయిపోయింది, మా చెల్లికి ఇలా అయింది, మా అక్కయ్యకి ఇలా వచ్చింది, మా భార్యకి ఇలా అయింది అని ప్రతి వాళ్ళు కూడా క్యాన్సర్ రావడం, ఆ క్యాన్సర్లో వాళ్ళు పోయే స్థితి ఏర్పడడం, ఇట్లాంటివి వీ హెర్డ్ సో మెనీ థింగ్స్. అది చూసిన తర్వాత మాకు అనిపించింది క్యాన్సర్ అనేది ఏమిటి, అసలు ఏం చేస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది. సో దీని మీద
కొంత పరిశీలన చేసిన తర్వాత ప్రస్తుతానికి మన భారతదేశం మహిళా క్యాన్సర్స్లో నెంబర్ 1. అందులో ఇదివరకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండేది, ఇప్పుడు అది సర్వైకల్ క్యాన్సర్ అయింది, నెంబర్ 1లోకి వచ్చింది. దాన్ని చూసిన తర్వాత అది ఏం చేస్తుంది, క్యాన్సర్ అనేది ఎప్పుడు కూడా ఇండికేషన్ ఇవ్వదు, ఎప్పుడు అహెడ్ ఆఫ్ టైం. ఇప్పుడు గుండెకాన జబ్బు వస్తే ముందు ఇండికేషన్ ఇస్తుంది, చెమట పట్టడం, ఒక పక్కన నొప్పి పెట్టడం, లాగేయడం, ఇలాంటివి వస్తాయి. లివర్కి జబ్బు వస్తే బాడీ అంతా పచ్చగా కావడం, ఇలాంటివి వస్తాయి. లంగ్స్కి వస్తే ఆయాసం ఏదో వస్తుంది. ఏదైనా ఒకదానికి ఒక్కొక్క జబ్బు వస్తే ముందర ఇండికేట్ చేస్తుంది, సో దట్ వీ కెన్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ ద ప్రికాషన్స్ అని. కానీ క్యాన్సర్ అట్లాగా ప్రికాషన్స్ తీసుకోవడానికి నీకు అవకాశం ఇవ్వదు, ఇండికేషన్స్ ఏముండవు. అది లోపల బాగా మరిగి కలిపిన పిండి నీళ్ళలో కలిపి వేడెక్కిస్తే అది బాగా లోపలంతా వేడెక్కాక ఎక్కడో బయట ఒక్క బొడగ వచ్చినట్టుగా, ఇదంతా కూడా లోపలంతా మురిగిన తర్వాత ఎక్కడో ఒక్క చోట ఇలాగ చిన్న బయటకు వస్తుంది అలాగా అని మనకి. అయితే ఆ టైంకి అది ఏ స్టేజ్లో ఉందో మనకు తెలియదు, ప్రాబబ్లీ ఎండింగ్ స్టేజ్లో ఉందో, దాని ముందు స్టేజ్, దానికంటే ముందు స్టేజ్, ఇది మనకి తెలియదు నిజానికి. సో తెలియకుండా లోపల పెరిగి బయటికి తెలిసేటప్పటికి వాళ్ళకి ఆల్మోస్ట్ అది ఎండింగ్ పాయింట్ ఆఫ్ ద లైఫ్ అనే స్థితిలో కనిపించే జబ్బు క్యాన్సర్. రెండవది, మగవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, వాడు ఏదో కాస్త రెస్ట్ తీసుకుంటాడు కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ పనిలోకి వెళ్ళిపోతాడు. కానీ హోమ్ మేకర్కి, లేడీకి ఏదైనా ప్రమాదం వస్తే, జబ్బు చేస్తే, జ్వరం వస్తే ఆ ఇల్లంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే చేసేవాళ్ళు ఎవరు ఉండరు, వాడికి ఏం తెలియదు. ఆవిడ ఉద్యోగం చేసుకునే వ్యక్తి అయినా ఇంటి బాధ్యత తీసుకున్నాక తర్వాత చేసుకుంటారు. అవును సార్. సో మోస్ట్లీ అలా ఉంటారు. సో ఒక లేడీ కనుక ఏదైనా సమస్య వస్తే ఆ ఇల్లంతా కూడా మొత్తం అతలాకుతలం అవ్వడం మనం చూస్తున్నాం. అండ్ మన సొసైటీ, ఎస్పెషల్లీ భారతదేశంలో లేడీ సెంట్రిక్ సొసైటీ ఇది. ఇప్పటికీ మహిళ మీద ఆధారపడ్డ కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థే మనకి. అవును సార్. అందుచేత మహిళల ఆరోగ్యం చాలా అవసరము అని ఉచితంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసేటటువంటి ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇనీషియల్ ట్రీట్మెంట్, అంతవరకు దీన్ని మనం చేద్దాము అని దాన్ని ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. 2007లో తీసుకున్నాను. 2009లో దానికి ఒక పర్ఫెక్ట్ రూపం వచ్చింది. దాన్ని అప్పటి నుంచి అది పనిచేస్తుంది. అది ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినటువంటి ముందర అవగాహన కలిగించడం, దాని తర్వాత దానికి సంబంధించిన పరీక్ష చేయడం, దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక చికిత్స చేయించడం, దాని తర్వాత సివియరిటీని బట్టి వాళ్ళని బైపాస్కి పంపించడం, ఏం చేయడం, ద నెక్స్ట్ కోర్స్ అని. బట్ దిస్ ఈజ్ ద ఎలిమెంటరీ కోర్స్. అవును సార్. ఆ కార్యక్రమానికి నేను కూడా వన్ ఆఫ్ ది గెస్ట్గా వెళ్ళాను. ఆ రోజు ఎంతోమంది విమెన్ వాళ్ళు డయాగ్నోసిస్ చేయించుకుని వెళ్ళారు. నాకు అప్పుడే తెలిసిందనమాట ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారని. ఇప్పటిదాకా 26 లక్షల మందికి చేసామట్లాను. బహుశా ప్రాబబ్లీ ఏదైనా ఒక ప్రైవేటు సంస్థగా ఇంతమందికి అవగాహన కలిగించగలగడం, దాని మీద వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేటటువంటిది తక్కువ జరుగుతూ ఉంటాయి ఇలాంటి కార్యక్రమం. సో అట్లాంటిది చేసి దానికి కావాల్సిన పరీక్షలు చేసే సందర్భంలో మా వాళ్ళు కొత్త డిస్కవరీస్ కూడా చేశారు. ఎలా సార్? అంటే వాళ్ళకి ఆ సర్విక్స్ పరీక్ష చేసేటప్పుడు లోపల కెనాల్ మిస్ అవుతుందని కొంతమంది డాక్టర్స్ ఆక్షేపణ చేసేవారు. ఓహో. మన వాళ్ళంతా ఉచితంగానే చేస్తారు. మామూలుగా నార్మల్గా లేడీస్కి ప్యాప్ స్మియర్ టెస్ట్ అని ఒకటి చేస్తారు. అవును సార్, అవును. దాన్ని మనం అవాయిడ్ చేసి విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ అని చేస్తాం. ఓకే. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక నామ్స్ ప్రిపేర్ చేసి ఇచ్చింది. దాన్ని మన వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ చేస్తారు. దీనికి ఒప్పుకునేవారు కదా చాలా మంది ఎలోపతిక్ డాక్టర్స్. దానికోసం మేము ఏం చేసామంటే ఒక కల్పోస్కోప్ అని ఒక డివైస్, అది మేము కొని దాన్ని ఒక్కొక్క టీంకి ఇచ్చేవాళ్ళం.
అది 2.5 లక్షలు అప్పట్లో. బా ఒక్కొక్క టీంకి వీళ్ళు ఇవ్వాలంటే మనకి పనిచేసేవాళ్ళు ఎన్ని టీమ్స్ ఉంటే అంతమందికి అంతంత మనం ఎలా ఇవ్వగలుగుతాం, కష్టం అవుతుంది. సో దాని పర్పస్ ఏమిటి అని రియల్లీ దాని మీద ఒకసారి దృష్టి పెట్టినప్పుడు అది సర్ఫేస్ని ఫోటో తీయడం, సర్ఫేస్ని మ్యాగ్నిఫై చేయడం. ఓకే. అంటే దానికి ఒక లైట్ కావాలి, ఒక కెమెరా కావాలి, అంతే. సో మన వాళ్ళు అలాంటిది ఒకటి ఉంది, ఒక గొట్టం ఒకటి ఉంది అని చూపించారు మనకి. ఇలాంటిది ఇది ఈ పర్పస్ మనకు ఉపయోగపడుతుంది అని సరే చూసాం. వీ థాట్ దట్స్ యూస్ఫుల్ బికాస్ దెర్ ఇస్ ఎ కెమెరా అండ్ దెర్ ఆర్ లైటింగ్ ఫెసిలిటీ ఆల్సో. ఇట్స్ ఎ స్మాల్ డివైస్, వీ కెన్ కనెక్ట్ ఇట్ టు ద కంప్యూటర్. కంప్యూటర్ కనెక్ట్ చేస్తే ఇంకా దాన్ని మనం ఎలా కావాలంటే అట్లా దాన్ని మ్యాగ్నిఫికేషన్ అది కూడా మనం చేసుకోవచ్చు, క్లారిటీ ఉంటుంది. ఇది తయారు చేయడానికి మాకు 6-7 వేల రూపాయలు పడుతుంది. ఓహో. అది 2.5 లక్షలు అవుతుంది. ఓ మై గాడ్. దానికి కంప్యూటర్ కనెక్షన్ ఉండదు, దీనికి కంప్యూటర్ కనెక్షన్ ఉంటుంది దీనికి. అంటే దానికంటే దిస్ ఇస్ ఫార్ బెటర్. 2.5 లక్షలు ఖరీదు చేసేది 6,000కి మనం తయారు చేసుకోగలిగాం అనమాట. సో ఇలాగా ఆ పరీక్షలు మనం చేసే రోజుల్లో వీ ఫౌండ్ దట్ దే యూజ్ ఏ కైండ్ ఆఫ్ హెల్త్ ప్యాడ్ విచ్ ఈస్ వెరీ కామన్లీ ఇన్ యూస్, which is also causing damage to the health of the woman because దాంట్లో ఈ సింథటిక్ మెటీరియల్స్ అలా కలిసి ఉండడం చేత ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ స్టఫ్, పెట్రోలియం ప్రోడక్ట్స్ తయారు చేసినటువంటి ఫైబర్తో తయారు చేస్తారు దాన్ని. సో అలాంటిది ఉండడం చేత కాన్స్టెంట్ టచ్ బాడీకి ఉండడంతో అది కూడా ఇట్ ఆల్సో జనరేట్స్ క్యాన్సర్ ప్రాబ్లం టు ద హెల్త్ అనమాట. సో మనం అసలు దాంట్లో ఈ రకమైన సింథటిక్దే కలవకుండా ఉండేట్టుగా కేవలం దారంతో తీసినటువంటిది మనం కనుక తయారు చేయగలిగితే బాగుంటుంది అని ఒక ఐడియా వచ్చింది. హెల్త్ ప్యాడ్ దాన్ని కొంత తయారు చేస్తున్నారు మన వాళ్ళు, తయారు చేసి కొంతమంది డిస్ట్రిబ్యూట్ చేసి చూస్తున్నారు ఎలా పనిచేస్తుంది అసలు ఇదే. అంటే ఎంతమందికి అయితే పరీక్ష చేశారో అంతమంది కూడా దే ఆర్ సీమింగ్లీ హ్యాపీ, వాళ్ళకి ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది మనకు అవసరం అని తర్వాత దాన్ని కూడా తయారు చేసే ఒక ప్రాసెస్ ప్రారంభం చేసాము. అంత యాక్టివ్గా జరగట్లేదు ఇప్పుడు సార్, కానీ దాని ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే కోవిడ్ వచ్చింది, దాంట్లో మనకు కొంత చేయలేకపోయాం, ఆగిపోయింది. సో దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొంచెం రివైవ్ చేసుకొని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి. క్యాన్సర్ క్యాంప్స్ మాత్రం జరుగుతున్నాయి సార్. అవును, వెరీ రీసెంట్గా కూడా నేను అటెండ్ అయ్యాను యాక్చువల్లీ. అవును సార్. అలాగే స్వామి, ఈరోజు యాక్చువల్లీ అమావాస్య అండ్ పంచాగ్రహ కూటమి, ఈరోజు న్యాచురల్ కెలామిటీస్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరు చార్ధామ్ లాంటి యాత్రలు పెట్టుకోకండి, జీవితంలో ఎన్నో రకాలైన మార్పులు జరిగిపోతాయని చాలామంది చాలా రకాలుగా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు నిజం? గ్రహాలు వాటి మానాన్ని తిరుగుతూనే ఉంటాయి అయ్యా. వాటికి ఏ గతి నిశ్చితమయ్యిందో ఆ గతిలో తిరుగుతూనే ఉంటాయి. మన పని మనకి శ్రద్ధగా మనం చేసుకుంటూ పెడితే మన పని సామ్యంగా మంది సాగుతుంది. ఆ మధ్యన సార్ 2012లో అనుకుంటాను, బహుశా ఏదో డిసెంబర్ 22 ఎప్పుడో, సరిగా డేట్ నాకు జ్ఞాపకం లేదు, మొత్తం అంతా సృష్టి సమాపనం అయిపోతుంది అన్నారు. అంటే అంతా మొత్తం ప్రాణాలు బిక్కు పెట్టుకొని అంతకి తినాల్సిన ఉంటే గబగబా తినేసి, చేయాల్సిన ఉంటే గబగబా చేసేసి, ఇవ్వాల్సిన ఉంటే గబగబా ఇచ్చేసి అందరూ అయిపోతుంది, ఇంకేంది రేపు పొద్దునకి మనం ఉండం అనుకుంటూ అందరూ పడుకున్నారు. మర్నాడు పొద్దునంతా మామూలుగానే లేచారు, సూర్యుడు ఉదయించాడు, గాలి వీస్తోంది, పక్షులు తిరుగుతున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, వీళ్ళు గాలి పీల్చుకుంటున్నారు. థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెరీ నార్మల్. అవును సార్. వాటి గతి వాటిది, నీ పని నీది. సో మీకు ప్రత్యేకంగా అమావాస్య, పౌర్ణమి, ఈరోజు ఈ పని చేయకూడదు, ఇలా ఈరోజు ఇవి ఖచ్చితంగా చేయాలి, ఇలాంటివేమీ కూడా మీకు పట్టింపు లేదండి? అంటే మేము పాఠాలు చదువుకుంటుంటాం కదా, పాఠాలు చదువుకుంటే అమావాస్య నాడు మాకు హాలిడే. కానీ ఇదే అమావాస్య తమిళనాడు వాళ్ళకి చాలా ప్రీషియస్ కదండి. అది పనులు చేయడానికి, చదువుకోవడానికి, చదువు వైదికమైనటువంటి గ్రంథాలు అధ్యయనం చేయడానికి, దానికి అది ఎవరికైనా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఏం లేదు. అందరికీ కూడా అమావాస్య, పూర్ణిమ
పాడ్యమి, చతుర్దశి, అష్టమి ఇలాంటి రోజుల్ని అనధ్యయనంగా భావిస్తారు. అనధ్యయనం అంటే హాలిడే, ఓకే ఓకే. అధ్యయనము లేని రోజు ఓహోహో. అన్నమాట. రైట్ రైట్ రైట్. ఈ రోజు అనధ్యయనం కనుకనే ఇప్పుడు మీతో కూర్చోడానికి అవకాశం కలిగింది. అది నా అదృష్టం నిజంగాను. మా ఛానల్ చేసుకున్నప్పుడు నేను ఒక మాట చెప్పారంటే. అలాగే చాలామంది యాక్టివిస్టులు కొంతమంది మాట్లాడేది ఏంటి అని అంటే, ఉన్నది ఒకటే జీవితం, పునర్జన్మలు గత జీవితాలు గత జన్మలు లేవు, ఈ జన్మలోనే మనం ఏం చేసినా అని అంటారు. అంటే నిజానికి మీరు నమ్మేది ఏమిటి? పునర్జన్మ ఉందా? అంటే మీకు తెలుస్తుందా గత జన్మలో ఏమైంది? కొంతమంది మొన్న అన్నారు, గత జన్మలో నేను ఎవరో నాకు తెలుసండి, వచ్చే జన్మలో నేను ఏం పుడతానో నాకు తెలుసండి అని. నిజమండి? నిజంగా అలా కొంతమందికి తెలుస్తుందా? మీ వరకు మీరేమంటారు? మాకు తెలియదు, కానీ గత జన్మలు అయితే ఉన్నాయి, అయ్యా, రాబోయే జన్మలు కూడా ఉంటాయి. ఎందుకని దాన్ని మనం అంగీకరిస్తాము అనంటే, ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఒక రకంగా ప్రవర్తించట్లా. అవును. అంటే వాళ్ళకి భూమి మీదకి రావడానికి వాతావరణం సమానమే అయినా వాడి వెనకాతల క్యారీ ఫార్వర్డ్ ఏదో కొంత ఉంది కనుకనే ఒకడు అటు ఒకడు ఇటు ప్రవర్తిస్తాడు. ప్రతి ప్రాణికి అట్లాంటివే కొంత క్యారీయింగ్ ఫార్వర్డ్స్ జరుగుతున్నాయి. మనం చెట్టును చూసినప్పుడు దాని మీద ఆ కాయ ఎందుకు కాస్తుంది, దానికి అది ఇంకో కాయ ఎందుకు కాయటల్లా, దాంట్లో ఆ సంస్కారాలు ఏదో అది క్యారీ చేస్తుంది. అంటే వెనకాత నుంచి కొంత క్యారీయింగ్ ఉంది. దూడ పుట్టగానే 5 నిమిషాలు కూడా పట్టదని అనుకుంటాను బహుశా నేను, నడవడానికి. లేచి నడక ప్రారంభిస్తుంది, తల్లి పొదుగు దగ్గరికి వెడుతుంది, పాలు తాగుతుంది. దానికి తల్లి పొదుగు అక్కడ ఉందని, అక్కడి నుంచి పాలు వస్తాయని, అది తనకి ఆహారం అని ఎవడు చెప్పాడు దానికి? మనం చెప్పిన మన భాష దానికి రాదు, దాని భాష మనకి రాదు. తల్లి ఏం దాన్ని చూపించదు, తల్లి ఆతృత పడుతూ ఉంటుంది తప్ప దీనికి అర్థం చేసుకునే బుర్ర లేదు దానికి. మరి ఎవడు చెప్పాడు దానికి అక్కడ ఆహారం ఉంటుంది, నేను వెళ్ళి దాన్ని తీసుకోవాలి అంటే? దానికి వెనకాతల ఒక సంస్కారం ఎక్కడి నుంచో వస్తుంది కొంత, దానివల్ల అది ఆ పని చేసింది. ఏ ప్రాణి తనకి తగ్గట్టుగా అట్లా ఏవో కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. సో వెనక ఏమీ లేదు, ముందు ఏమీ లేదు అని అంటే వాడిని మనం పిచ్చోడు అనాలి. ఇట్స్ ఇల్లాజికల్ అండ్ ఇంప్రాక్టికల్ ఆల్సో. అయ్యా, నాకు నిన్న ఇది ఏదో పెద్ద చాలా గొప్ప ఉదారమైనటువంటి మాటలాగా, గడిచినది పోయినది, రాబోయేది చూడలేదు కనుక లివ్ ఇన్ ద మూమెంట్, ఈ మూమెంట్లోనే బతుకు. అది ఎంత ఇల్లాజికల్, ఎంత ఫూలిష్ అంటే, నువ్వు చెప్పే క్షణానికి పాత క్షణం పోయింది, అప్పుడున్నావు, ఇప్పుడున్నావు, నెక్స్ట్ మూమెంట్కి నువ్వు ఉంటున్నావు, ఏం చెయ్యాలో నువ్వు దాన్ని తెలుసుకుంటున్నావు, ఆ పని చేయడానికి ప్రిపేర్ అవుతున్నావు. నెక్స్ట్ మూమెంట్ లేదనుకుని నేను చూడలేదు కనుక కానీ ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవ్వడం మానేస్తున్నావా? వై యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్? లాస్ట్ మూమెంట్ ఉండడం వల్ల కనుక నువ్వు ఈ మూమెంట్లోకి వచ్చావు కనుక, లాస్ట్ మూమెంట్ అయిపోయింది కనుక దానికి కేర్ చేయక్కర్లేదు అంటే వాట్ డస్ ఇట్ మీన్? నువ్వు 7th చదివావు, 10th చదివావు, డిగ్రీ చదివావు, పాతది మనం కేర్ చేయక్కర్లేదు అంటే ఇప్పుడు నీకు ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి? ఇప్పుడు నీకు వచ్చిన సంస్కారం ఎక్కడిది? వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ మిస్లీడింగ్ ద సొసైటీ విత్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. కరెక్ట్ సార్, అబ్సల్యూట్లీ. పాతది తెలియకపోతే నువ్వు ఇప్పుడు వర్తమానంలో నువ్వు బతకలేవు. వర్తమానంలో నువ్వు సవ్యంగా బతకపోతే భవిష్యత్తుకి నువ్వు ఉండవు. భవిష్యత్తు నీకు ఉండాలంటే నీకు ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం సాధించడానికి నువ్వు పని చేయాలి. దానికి అవసరమైనదేదో ఇప్పుడు నువ్వు సాధిస్తూ ఉండాలి. దీన్ని సాధించడానికి కావాల్సిందేదో నీకు వెనక నుంచి వచ్చింది కనుక భూతం ఉంటుంది, వర్తమానం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మూడింటిని నువ్వు సమగ్రంగా చూడగలిగితేనే ఇప్పుడు నువ్వు వర్తమానంలో నువ్వు బతకగలుగుతావు. లేకపోతే ఎవడేం చేయాలి? ఎందుకు చేయాలి? నియమం ఏమిటి అప్పుడు అక్కడ? నిష్ట ఏమిటి అక్కడ?
ఎవడు ఏది కనిపిస్తే, ఎవడు ఎలా అనిపిస్తే వాడు అట్లా ప్రవర్తించవచ్చు. అయ్యా అంటే సామాజిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసేటటువంటి ఇలాంటి సూడోలాజికల్ థింగ్స్ చాలా మనకు కనిపిస్తాయి. పైకి వినగానే యా నిజమే కదా, ఇది గతం అయిపోయింది, దాని గురించి ఎందుకు ఇంకా, ఓకే వచ్చేది మనం చూడం, ఏమో ఉంటామో ఉండమో కూడా తెలియదు కనుక లివ్ ఇన్ దిస్ మూమెంట్ అంటే ఈజ్ ఇట్ రియలీ లాజికల్? అబ్సల్యూట్లీ నాట్. కానీ మీ స్పీచెస్లో అయిపోయే అన్న వర్డ్ని ఎంత బాగా మీమర్స్ ప్రతి దానికి చక్కగా లాజికల్గా అక్కడ వాడి ఎంత ఫేమస్ అయిపోయిందంటే మీ అయిపోయే అన్న ఒక వర్డ్, మీరు ఒక ఏదో కథ చెప్తున్నో ప్రవచనం చెప్తున్నో అన్న ఒక చిన్న వర్డ్ని అసలు చిన్న పిల్లల దగ్గర నుంచి ఎంత చక్కగా చూసి దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఒక్కొక్కసారి ఎంతో లీనమైపోయి చెప్పే కథకి కూడా ఒక చిన్న కామెడీని యాడ్ చేసి పిల్లలు సైతం అర్థం చేసుకునేలా చెప్తూ ఉంటారు మీ ప్రవచనాలు. అద్భుతంగా వెళ్ళిపోయింది సార్ అది మాత్రం ఈ రోజుకి. అయ్యా లాస్ట్ టైము నేను మీ ఇంటర్వ్యూకి 2 రోజులు వచ్చి ఒకరోజు గంటన్నర ఇంకో రోజు గంటన్నర మీ అనుమతితో చేసుకోగలిగాను. ఈసారి ఇప్పుడు నాకు కరెక్ట్గా 1:15 అయింది. మరొక రోజు మీరు నాకు అవకాశం ఇస్తే మరిన్ని ప్రశ్నలతోటి చూద్దాం, అవకాశం ఉన్నప్పుడు మళ్ళీ నేను చెప్తాను. మళ్ళీ నిజంగా జనాలకి ఎంతో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అలాంటి గొప్ప అవకాశం నాకు దొరికింది. సదా మీకు చాలా సంతోషం. చాలా సంతోషం సార్.